ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మా నమ్మకమైన దేవా, యేసుక్రీస్తు మా రక్షకుని నామమున ఈ రాత్రికాల సమయంలో మీ మందిరావరణలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహింపరచడానికి మా బ్రతుకులు అనుగ్రహించిన ఈ ధన్యకర సమయాన్ని బట్టి మీకే వందనాలు చెల్లిస్తున్నాం. నమ్మదైన దేవుడవు, ప్రేమ కలిగిన దేవుడవు, కరుణా వాత్సల్యత గల దేవుడవు, అబ్రహాము, ఇసాకు, యాకోబుల దేవుడవు, ఉన్నవాడు అనువాడవు. 24 పెద్దలు, 4 జీవులు, కోట్ల కోట్ల దూతల చేత నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధించబడి కొనియాడబడే ఘనమైన నామం కలిగిన దేవుడవు, మార్పు లేని మాట తప్పని దేవుడవు, యుగయుగములు సదాకాలం ఒకే రీతిగా ఉన్నవాడవు, పరిశుద్ధమైనటువంటి దేవుడవు, నీతిమంతుడవు, యథార్థవంతుడవు. నీ జ్ఞానమునకు మితి లేదు. ఘనమైనటువంటి కార్యములు చేయగలిగిన మహాపరాక్రమం కలిగిన వాడవు, మహాశౌర్యము కలిగిన సార్వభౌమాధికారము కలిగినటువంటి దేవుడవు. ప్రభువా, మానవుల మధ్య నివసించడానికి ఇష్టపడి ఈ లోకంలోని కరుదించి కల్వరిలో యాగమయ రక్తాన్ని చెందించి ప్రాణం పెట్టుట ద్వారా మానవాళ్ళలో జరిగించిన విమోచన కార్యాన్ని బట్టి స్తోత్రాలు. ఎవరెవరు మానవులు మిమ్మల్ని అంగీకరించుడు ద్వారా, మీ శిలువ కార్యమందు విశ్వాసం ఉంచుడు ద్వారా, వారి పాపముల గురించిన చింత కలిగిన వారే మీ వద్దకు వచ్చుట ద్వారా, వారి పాపం మీద ఒప్పుకుంట ద్వారా పరిశుద్ధపరిచి విమోచించి నీతిగా తీర్చినందుకై స్తోత్రాలు. రక్షించినావు, రక్షించిన ఆ దినం నుండి ఈ దినం వరకు భద్రపరిచినావు, పోషించినావు, ఆదరించినావు, ధైర్యపరిచినావు. ఇంకా నువ్వు ముందున్న దినాల్లో నడిపిస్తూ వస్తున్నావు, అందుకై స్తోత్రాలు. ఈ విశేషమైన కృపా కనికరాలను బట్టి నేను పూజిస్తూ ఆరాధిస్తుంటున్నాను. ప్రభువా, ఈ ఉదయకాలము, ఈ రాత్రికాల సమయంలో మీ ప్రజలుగా మీ పాసందులో చేరి వాక్యము ధ్యానించేదాని కొరకాయ మమ్మల్ని సమకూర్చింది వందనాలు. ఈ భయంకరమైన భయోత్పాత పరిస్థితులలో సైతము మీ కృపను చాలినంతగా మాకు ఇస్తూ నడిపిస్తున్న ప్రేమ కొరకాయ మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాను. దేవా, ఈ దినం మీరు మాతో ఏం మాట్లాడినై ఉన్నారో ఆ మాటలు వినగల చెవులు గ్రహించే హృదయం లోబడే స్వభావం దాయించి నిలబడుతున్న మీ దాసుని విసులు చాటున మరుగుపరచు. మాటలు తేటగా సూటిగా బహుధారాళంగా బయలుదేరి చేయవలసిందిగా కోరుతూ నిలబడుతున్న మీ దాసు మీద మీ కరుణ దృష్టి, మీ కృపా దృష్టి ఉంచవలసిందిగా కోరుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పుణ్యనామున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 111, సాంగ్ నెంబర్ 111, 111వ పాట. యేసుని ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపాది. ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపాది. యేసుని ప్రేమ ఆగమ్యానందమే, హృదయము నిండేను. ఆగమ్యానందమే, హృదయము నిండేను. ప్రభుని కా
స్తుతికి యోగ్యములు. రాత్రి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు. స్తుతికి యోగ్యములు. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము. ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపాది. ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపాది. ఓ యేసు నీ ప్రేమ సంకట సమయములో సాగాలేకున్నాము. సంకట సమయములో సాగాలేకున్నాము. దయచూపు నా మీద అని నేను మొరపెట్టగా. దయచూపు నా మీద అని నేను మొరపెట్టగా. వింటినంటివి నా మొరకు ముందే తోడానుందునంటివి. వింటినంటివి నా మొరకు ముందే తోడానుందునంటివి. తోడానుందునంటివి. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము. ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపాది. ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపాది. ఓ యేసు నీ ప్రేమ మరణాంధకారం లోయాన్ని సంచరించిన. మరణాంధకారం లోయాన్ని సంచరించిన. నిరంతరమేసు ఆదుకపారి అయి. నిరంతరమేసు ఆదుకపారి అయి. కరమునిచ్చి నన్ను కాయుచు నడుపు కరుణాగల ప్రభువు. కరమునిచ్చి నన్ను కాయుచు నడుపు కరుణాగల ప్రభువు. కరుణాగల ప్రభువు. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము. ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపాది. ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపాది. ఓ యేసు నీ ప్రేమ పొదువాలెన్ని ఉన్నా భయపడను నేనెప్పుడు. పొదువాలెన్ని ఉన్నా భయపడను నేనెప్పుడు.
పచ్చిక బయలులో ఆరుండ చేయును. పచ్చిక బయలులో ఆరుండ చేయును. భోజన జలములతో తృప్తి పరచుచు నాతో నుండు యేసు. భోజన జలములతో తృప్తి పరచుచు నాతో నుండు యేసు. నాతో నుండు యేసు. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము. ఆకాశ తార పర్వత సముద్ర లకన్న గోపాది. ఆకాశ తార పర్వత సముద్ర లకన్న గోపాది. ఓ యేసు నీ ప్రేమ దేవుని గృహములో సదా స్తుతించెదను. దేవుని గృహములో సదా స్తుతించెదను. సంపూర్ణ హృదయముతో సదా భజించెదను. సంపూర్ణ హృదయముతో సదా భజించెదను. స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు. హల్లెలూయా ఆమేన్. స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము. ఆకాశ తార పర్వత సముద్ర లకన్న గోపాది. ఆకాశ తార పర్వత సముద్ర లకన్న గోపాది. ఓ యేసు నీ ప్రేమ. పాట సంఖ్య 243వ పాట పాడతాము. 243 కొత్త పుస్తకాల్లో 243, పాత పుస్తకంలో 209. 243, 209, 209. పగటిలో మేఘస్తంభముగా అనే పాట పాడుకుంటాం. పగటిలో మేఘ స్తంభముగా, రాత్రిలో అగ్ని స్తంభముగా. పగటిలో మేఘ స్తంభముగా, రాత్రిలో అగ్ని స్తంభముగా. రక్షకుడౌగా నుండి, రక్షకుడౌగా నుండి ప్రభువా సుఖ శాంతితో కాచితివి. సుఖ శాంతితో కాచితివి. ధన్య 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 ప్రభుకు తానే రక్షణ మనకొసగే.
ప్రభుకు తానే రక్షణ మనకొసగే నీ సన్నిధికి నడిపి నీ సన్నిధికి నడిపి ప్రభువా రాత్రింబవళ్ళుగా చితివి రాత్రింబవళ్ళుగా చితివి వాక్యమన్నాతో పోషించి మండ నీళ్లను త్రాగించితివి వాక్యమన్నాతో పోషించి మండ నీళ్లను త్రాగించితివి ఆత్మకు తృప్తినిచ్చి ఆత్మకు తృప్తినిచ్చి ప్రభువా శాంతిని నాకిచ్చితివి శాంతిని నాకిచ్చితివి ధన్య 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 ప్రభుకు తానే రక్షణ మనకొసగే ధన్య 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 ప్రభుకు తానే రక్షణ మనకొసగే నీ సన్నిధికి నడిపి నీ సన్నిధికి నడిపి ప్రభువా రాత్రింబవళ్ళుగా చితివి రాత్రింబవళ్ళుగా చితివి ఆత్మీయ సుందర హృదయములో ఆత్మా ప్రాణ శరీరములో ఆత్మీయ సుందర హృదయములో ఆత్మా ప్రాణ శరీరములో ఆత్మీయ జీవముసగి ఆత్మీయ జీవముసగి ప్రభువా ఆత్మాను మేల్కొల్పితివి ఆత్మాను మేల్కొల్పితివి ధన్య 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 ప్రభుకు తానే రక్షణ మనకొసగే ధన్య 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 ప్రభుకు తానే రక్షణ మనకొసగే నీ సన్నిధికి నడిపి నీ సన్నిధికి నడిపి ప్రభువా రాత్రింబవళ్ళుగా చితివి రాత్రింబవళ్ళుగా చితివి కాననులోనికి తెచ్చితివి పరిశుద్ధులతో చేర్చితివి కాననులోనికి తెచ్చితివి పరిశుద్ధులతో చేర్చితివి ప్రణుతించెదాను నిన్ను ప్రణుతించెదాను నిన్ను ప్రభువా సాగిల పడి పూజింతు సాగిల పడి పూజింతు ధన్య 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 ప్రభుకు తానే రక్షణ మనకొసగే ధన్య 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 ప్రభుకు తానే రక్షణ మనకొసగే నీ సన్నిధికి
నడిపి నీ సన్నిధికి నడిపి ప్రభువా రాత్రింబవళ్ళుగా చితివి రాత్రింబవళ్ళుగా చితివి. కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యాకోబు రాసిన పత్రిక ద బుక్ ఆఫ్ జేమ్స్ 5వ అధ్యాయము 17-18 వచనాలు. ద బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 5 verse 17 and 18. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17-18 వచనాలు మనం కలిసి చదువుకుంటాం. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరం వరకు భూమి మీద వర్షింపలేదు. అతను మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. చదవండి. ఈ భాగాన్ని ప్రభు మన కొరకే దీవించును గాక. గత కొన్ని దినాలుగా దేవుని యొక్క వాక్యాన్ని ఇదే మాటను ధ్యానిస్తూ రావడానికి ప్రభు అనుగ్రహించిన కృప కొరకాయ ప్రభు కొందనస్తులమై ఉంటున్నాం. యాకోబు భక్తుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు యొక్క సహోదరుడు యాకోబు ఏలియా భక్తుని యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. మన వంటి స్వభావము గల మనుష్యుడు, కానీ దేవుని కార్యములను జరిగించుటలో అతడు అవలంబించిన వైఖరి, అతని యొక్క విధానము మనందరికీ మాదిరి కరణీయము. కాబట్టి ఆయన యొక్క వైఖరిని మనం ధ్యానించవలసిన వారమంటున్నాం. ప్రస్తుత దినాలలో ఏలియా భక్తుడు ఏ విధంగా జీవించినాడో అదే జీవితాన్ని, అటువంటి మాదిరికరమైన జీవితాన్ని మనమును జీవించవలసిన వారమంటున్నాం. అప్పుడే ప్రతికూల పరిస్థితుల్లో సైతము మనము నిలదొక్కోగలిగే వారమై ఉంటున్నాం, నిలదొక్కే వారమై ఉంటాం. కాబట్టి నిలదొక్కోగలిగే వారంగా మనం ఉండగలిగే వారమై ఉంటున్నాం. ఈ గొప్ప భక్తుని యొక్క జీవితాన్ని మనము కొన్ని వారాలుగా ధ్యానించట్లో ప్రభు సహాయపడుతూ వచ్చినాడు. ఈరోజు కూడా ఒక విషయాన్ని మనము ధ్యానించి వింటున్నాం. ఏంటి అది అనగా, దేవుని యొక్క వాక్యములో భక్తుని యొక్క విధేయత, ఏలియా భక్తుని యొక్క సమర్పణ, ఏలియా భక్తుని యొక్క ప్రభు కొరకైన ఆశ, రోషము, ఏలియా భక్తుని యొక్క ప్రభు కొరకైనటువంటి ప్రయాస, ప్రభు కొరకు తాను జీవించవలసినటువంటి విధానం, ఎలా జీవించాలనేటువంటి ఆసక్తి కలిగిన వాడై ఉంటున్నాడు. ఆ ఆసక్తిని గురించి గత వారాల్లో మనం ధ్యానిస్తూ వచ్చిన వారమై ఉంటున్నాం. ప్రభుకు అప్పగించుకున్నాడు. మంచి దేశము నుండి వచ్చినాడు, గిలాదు దేశము నుండి, గుగ్గిలమున్నటువంటి దేశం, సస్య ద్రవ్యములు ఉండేటువంటి దేశం, ఆహారము సమృద్ధిగా ఉండేటువంటి దేశం, వర్తకులతో విలసిల్లేటువంటి దేశం. ఆ దేశము ఎంతో శ్రేష్టమైనటువంటి దేశము. ఆ దేశపు పరిసరాలలో నుండి వచ్చి ఎక్కడో కాకుల చేత, ఎక్కడో కెరీతు వాగు దగ్గర, ఎక్కడో విధవరాల దగ్గర, అక్కడ సారెపతిలో బయలు సంబంధమైనటువంటి పట్టణము, ఆ పట్టణంలో అక్కడ నివసించినటువంటి పరిస్థితి. అంటే ఇతనిలో ఉన్న ఆసక్తి ఎంత గొప్పది అంటే, ప్రజలందరూ బయలుదేవతను ఆరాధిస్తున్నారు, జీవముగల దేవుణ్ణి మర్చిపోయినారు. జీవముగల దేవుణ్ణి గురించి వారికి తెలియచేయాలి, యెహోవాయే దేవుడిని చాటించాలనే కోరిక, ఉత్సుకత కలిగినటువంటి వాడు. అందుకొరకాయ ఏలియా భక్తుడు ఆ దినాలలో ప్రభు నా మహిమార్థమై జీవించి ప్రభుకు మహిమను, ఖ్యాతిని ఇనువడింప చేసినటువంటి ఘనుడు ఏలియా భక్తుడు. అందుకే దినాల్లో మనం కూడా ఆ భక్తుని యొక్క జీవితాన్ని మనం ధ్యానించవలసిన వారమై ఉంటున్నాం. అందుకొరకే దేవుని యొక్క వాక్యంలో నుండి ఆ భక్తుని జీవితాన్ని గురించి మనం ధ్యానం చేస్తూ పోయిన వారంలో ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఏంటి ఆ విషయము అనగా, ఏలియా భక్తుని పోషించటానికి దేవుడు ధనవంతుణ్ణి ఏర్పాటు చేసుకోలేదు, రాజుని ఏర్పాటు చేసుకోలేదు, గృహ నిర్వాహకుడైన ఓబద్యాన్ని దేవుడు ఏర్పాటు చేసుకోలేదు. లేకపోతే తన దేశానికి వెళ్ళిపోయి వర్షము పడేటప్పుడు, అప్పుడు వర్షం పడే ముందు కరువుతో వీళ్ళందరూ అలమటించిన తర్వాత వీళ్ళందరూ
నేత్రాలు తెరవబడిన వీళ్ళందరి యొక్క హృదయాలలో పశ్చాత్తాపం వచ్చిన తర్వాత అప్పుడు నువ్వు మరలా వద్దిగానిలే, నువ్వు నీ దేశానికి వెళ్ళిపోని చెప్పలేదు. దేవుడు ఏలియా ప్రవక్తకు దేవుడు ఏమైతే సెలవిచ్చినాడు అది చేస్తూ వచ్చినాడు. అందుకే ఆ ఏలియా ప్రవక్తను పోషించడానికి గొప్ప గొప్ప వ్యక్తులను కోరుకోకుండా ఒక సామాన్యురాలు, అల్పురాలు, ఒక విధవరాలు, పేద విధవరాలు ఇంటికి ఈ మనుషుని పంపించినాడు. మన తలంపేంటి పోయిన వారం అంటే, ఎందుకు దేవుడు ఇలాగూ అల్పమైన వాటిని లేదు, కాదు, నా వల్ల కాదు, నేను చేయలేను, ఇది నేను నా వల్ల కాదు అని ఎవరైతే ఇది మా వల్ల కాదు అంటారో, మేము చేయలేము అంటారో, చేత కాదంటారో, లేదు మాకది లేదు, ఆ సామర్థ్యము లేదంటారో, అటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు అనే విషయాన్ని గత వారంలో మనం ధ్యానించిన వారమేంటున్నా. అప్పం ఒకటి కూడా లేదయ్యా నా దగ్గర, లేని ఆమె దగ్గరికి నువ్వు పంపడం ఎందుకు, లేదు అని ఆమె దగ్గరికి పంపడం ఎందుకు? మనం కూడా అంటాం, లేదు అని చెప్తే ముందే చెప్పొచ్చు కదా, నేను వెళ్ళేవాడిని కాదు కదా, లేదు అని ఆమె దగ్గరికి నన్ను ఎందుకు పంపించావని. ఏలియా లాంటి స్వభావం మనం లేనప్పుడు మనం అనేవారమై ఉంటాం. నా వల్ల కాదు, నేను పోలేను, నోటి మాంద్యం గలవాడిని, నాలుగు మాంద్యం గలవాడిని అనేటువంటి మోషన్ని దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చినాడు. ప్రభువా నేను పిరికివాడిని, నా వల్ల కాదనుకునే గిద్యోన్ని దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. నేను బాలుడను, మాట్లాడటం చేత కాదు, ఇవన్నీ నేను వివరించలేను, నేను వెళ్ళలేను, నువ్వు చెప్పినవన్నీ చెప్పలేను, నువ్వు బాలుడిని అనవద్దు అని దేవుడు ఇర్మియాని దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చినాడు. ప్రభువా నువ్వెక్కడికి వెళ్ళి నేను వస్తాను అంటే, నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, మనిషి కుమారుని తలవాల్చుకోవడానికి మనిషి కుమారునికి స్థలం లేదని చెప్పిన ప్రభు యేసుక్రీస్తు వారు, ప్రభువా నేను వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుకుని వస్తా, నా తండ్రి కాయలా పడి ఉన్నాడు, నేను పాతి పెట్టుకుని వస్తా అంటే, మృతులను పాతి పెట్టుకుంటారు, నువ్వు వచ్చి నన్ను వెంబడించు అని ప్రభు సెలవిచ్చినాడు. ఇక్కడ విధవరాలు నా దగ్గర ఏమీ లేదు అంటే, ఆ విధవరాలను దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చినాడు. ఎంత అద్భుతమో ఈ దేవుని యొక్క కార్యములు, ఎంత గొప్పవి. లోకానికి మన ప్రభు వారికి ఎంత వ్యత్యాసం ఉంది. లోకము కోరేది, లోకం ఏర్పరచుకునేది, లోకం ఎన్నుకునేది, లోకము ఆశించేది వేరు. నీ ప్రభు యొక్క దృష్టి, నీ ప్రభు యొక్క మనసు, నీ ప్రభు యొక్క దృక్పథము వేరు. మన ప్రభు యొక్క దృక్పథము ఓ ప్రత్యేకమైన దృక్పథం. మానవ వెలిచూపును బట్టి చూచే దృక్పథం మన ప్రభుది కాదు. మన ప్రభు అల్పమైన వాటిని తీసుకుని ఘనమైన వాటిగా తీర్చిదిద్దుట మన ప్రభు యొక్క కార్యము, ప్రభు యొక్క దృక్పథం. అందుకే గత వారములు ఈ విషయాన్ని మనము స్పష్టంగా చూడగలగటానికి ప్రభు కృప చూపుతూ వచ్చినాడు. ఈ రోజున ఒక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. రండి, మొదటి రాజుల గ్రంథం, 1 Kings chapter 17. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం. 1 Kings chapter 17 verse 16. 16వ వచనాన్ని చదువుకుందాం. 15, 16 వచనాలు. దయచేసి 15వ వచనము మరియు 16వ వచనాన్ని చదువుతాం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చున్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమె ఇంటి వారు అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె ఏమవలేదు, అయిపోలేదు. ఇక్కడ విషయాన్ని, అనేక దినములు వాళ్ళు భోజనము చేశారు అని రాయబడింది. మన దేవుడు పోషించే దేవుడు, మన దేవుడు మంచి పోషకుడు. దేవుడు ఏ కొదువ లేకుండా చేసేవాడు. అందుకే మనం ఒక పాట పాడుకుంటూ వచ్చాం. కొదువాలెన్ని ఉన్నా భయపడను నేనెప్పుడు, కొదువాలెన్ని ఉన్నా భయపడను నేనెప్పుడు, పాచిక బయలులో పారుండ జేయును, పాచిక బయలులో పారుండ జేయును, భోజన జలములతో తృప్తి పరచుచు నాతో నుండునేసు, భోజన జలములతో
తో తృప్తి పరచుచు నాతో నుండు నేసు, నాతో నుండు నేసు. ఓ యేసు నీ ప్రేమా ఎంతో మహనీయము, ఆకాశతారా పర్వత సముద్ర ములకన్న గోపాది. ఆకాశతారా పర్వత సముద్ర ములకన్న గోపాది. ఓ యేసు నీ ప్రేమా. కాబట్టి భోజన జలములతో తృప్తిపరిచేవాడు, కరువు రాకుండా కాపాడే దేవుడు, సంరక్షించేవాడు, పోషణకర్త, పోషణ ఆధారము, మన పోషణాధారం మన ప్రభువు అయి ఉంటున్నాడు. కాబట్టి ఇప్పుడు పోషించేవాడు. ఏలియా భక్తుని దేవుడు పోషించిన అనేక దినములు వారు భోజనము చేయొచ్చు వచ్చిరి. దేనితో వాళ్ళు భోజనం చేయగలిగినారు అనగా పట్టెడు పిండి కొంచెము నూనె, ఆ అప్పం ఒకటి కూడా లేదు. పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెము నూనె మాత్రమే ఉంది. వాటితో వారు అనేక దినములు భోజనం చేయొచ్చు వచ్చింది. అనేక దినాలు వాళ్ళు భోజనం చేయడానికి ఆ దినానికే మాకు చాలదు, ఆ దినం ఒక్కొక్క అప్పం తింటాము, ఒక కప్పం తిన్న తర్వాత చనిపోతాము, అందుకే చివర పాలు కాల్చుకునే దాని కొరకాయ పొలలేరుకోవడానికి వచ్చిన ఆవిడ అనేక దినాలు ఎలా పోషించబడిందంట, అనేక దినాలు ఎలా పోషించబడింది. ఇంకో విషయం కూడా ఇక్కడ రాయబడింది, తొట్టెలో పిండి అయిపోలేదు, బుడ్డెలో నూనె తక్కువ కాలేదు, తక్కువ కాలేదు. అంటే ఇక్కడ ఒక ప్రశ్న మనకి తలెత్తుతుంది, ఒక ప్రశ్న స్ఫురిస్తుంది మన హృదయాలలో, ఒక ప్రశ్న మన మనసుల్లో రేకెత్తుతుంది. ఏంటా ప్రశ్న అంటే, ఎప్పుడైతే ఏలియా ప్రవక్తకు అప్పం ఇచ్చిందో, ఒక అప్పాన్ని, మొట్టమొదటి అప్పాన్ని తీసుకొచ్చి ఏలియా ప్రవక్తకి ఇచ్చిందో, అప్పుడు వారు ఆస్వాదించబడ్డారు. వారు సమృద్ధిగా తిన్నారు, తృప్తిగా తిన్నారు. దేవుడు పెట్టేది ఎప్పుడు తృప్తిగానే పెడతాడు, ఆయన పెట్టేది ఎప్పుడు సమృద్ధిగానే ఇస్తాడు, పెడతాడు. కాబట్టి తృప్తిగా ఇచ్చేటువంటి దేవుడు. ఇప్పుడు వీళ్ళు తృప్తిగా తిన్నారు. ఒక అప్పమే తినాలనుకున్నారు, ఆమె ఒక అప్పము, ఆయన కుమారుడు ఒక అప్పము. అయితే మొట్టమొదటి అప్పం ఏలియాకి తీసుకొచ్చారు. ఏలియాకి ఇచ్చిన తర్వాత ఆమె అప్పం తింది, కుమారుడు అప్పం తిన్నారు. మళ్ళా ఇంకా తినాలనిపిస్తే ఇంకా తిన్నారు, మళ్ళా నెక్స్ట్ డే తిన్నారు, మళ్ళా తిన్నారు, మళ్ళా తిన్నారు, అనేక దినాలు తిన్నారు, అనేక దినములు తిన్నారు. అయితే ప్రశ్న ఏంటంటే ఎప్పుడైతే ఈ తొట్టెలో ఉన్న పిండిని రొట్టె కాల్చుకోవడానికి తీసుకొచ్చిందో, అప్పుడు తొట్టి నిండా వచ్చేసిందా పిండి, బుడ్డి నిండా నూనె వచ్చేసిందా, లేకపోతే తొట్టిలో పిండి ఏ దినానికి ఆ దినమే వచ్చిందా అనేదే ప్రశ్న. మరోసారి చెప్తున్నా, తొట్టి నిండా పిండి పొరిలిపోయిందా, బుడ్డిలో కూడా నూనె నిండుగా వచ్చేసిందా, లేక ఏ దినమునకు ఆ దినమే పిండి వాళ్ళకి ఇవ్వబడిందా అనేది ప్రశ్న. ఆ ప్రశ్నకు జవాబు మనం చదువుకున్న వచనములోనే ఉంది. ఏంటా జవాబు అంటే, తక్కువ కాలేదు, అయిపోలేదంటే పొంగిపోలేదని. అయిపోలేదు అంటే ఆ పిండి అలాగే ఉంది, అయిపోలేదు అంటే అర్థం ఏంటో తెలుసా? అదే పిండి ఇన్ని అప్పాలు ఎన్ని రోజులు తింటారండి? అదే పిండి 2 అప్పాలే కదా అయ్యేది. ఆ పిండి 2 అప్పాలు అవుతాయి అని ఎన్నో బైబిల్ స్టడీలో చెప్పుకుంటూ వచ్చినాం కదా. 2 అప్పాలు అయ్యే ఆ పిండి అయిపోలేదు. బైబిల్లో రాయబడింది, తొట్టెలో పిండి ఏమవ్వలేదు, అయిపోలేదు. తక్కువ కాలేదా? చూడండి, అయిపోలేదు. ఆ మాట చదవండి ఒకసారి. 17:16 1 Kings chapter 17:16 16వ వచనం చదువుతున్నాను నేను. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె ఏమవలేదు, తక్కువ కాలేదు. పిండి బుడ్డిలో ఉన్న నూనె ఏమవలేదు, అయిపోలేదు. తక్కువ కాలేదంటే అర్థం ఏంటి అంటే, వాళ్ళు వెళ్తున్నారు, ఆమె వెళ్తుంది,
ఉదయకాలం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కొరకాయ అప్పము లేద్దాము కదా అని చెప్పి పిండి దగ్గరికి, తొట్టి దగ్గరికి ఆమె వెళ్ళింది. చారెడు పట్టుకుంది, ఒక గరిటె తీసుకొచ్చింది, తోడుకొని ఒక గరిటెతో తీసుకొస్తే ఇంకా పిండి ఉంది అక్కడ, ఇంకా ఉంది. సరే తీసుకొచ్చి రొట్టెలు వేసుకున్నారు, అప్పములు వేసుకున్నారు, తిన్నారు. మళ్ళా నెక్స్ట్ డే మళ్ళా వాళ్ళు భోజనం సమయం అప్పుడు మళ్ళా వెళ్ళి చూస్తే పిండి ఉంది. మరలా చూస్తే పిండి అయిపోవట్లేదు, తక్కువ అవ్వట్లేదు, అలాగే ఉంటుంది. 3 అప్పాల కోసం 2 అప్పాల కోసం వెళ్తే 2 అప్పాల పిండి అక్కడ ఉంటుంది, తక్కువ కావట్లేదో పిండి. అలాగనే తొట్టి నిండా అయిపోలేదు, అలాగనే తక్కువ అవ్వలేదు. ఏంటి అద్భుతము? మొదటి ప్రశ్న, తొట్టెలో పిండి పొరిలి పారిందా, లేక అదే పిండి అయిపోకుండా ఉందా? రెండవ ప్రశ్న, ఈ పిండి ఎన్ని దినాలు తినగలరు వాళ్ళు? ఏంటి అద్భుతం? అసలు ఏం చూపిస్తుంది ఈ విషయం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ దృశ్యము, ఈ 16వ వచనం మన జీవితాలకు ఒక అద్భుతమైన పాఠాన్ని నేర్పిస్తుంది, ఒక గొప్ప సంగతిని మన జీవితాలకు నేర్పిస్తుంది. ఈ 16వ వచనం ఏంటా అద్భుతము, ఆ విశేషం ఏంటి? మన జీవితాలకు అన్వయించుకోవాల్సిన, నేర్చుకోవాల్సిన, బోధించబడవలసిన విషయం ఏమిటి అనగా, ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి దేవుడు వాళ్ళను బయటికి తీసుకొచ్చినాడు, ఎర్ర సముద్రాన్ని దాటించినాడు. ఆ తర్వాత దేవుడు మారా అనే స్థలానికి తీసుకువెళ్ళాడు. మారా అనే స్థలము దాటిన తర్వాత వారు ఆకాశపు ఆహారాన్ని తిన్నారు. దేవదూతలు తినే ఆహారాన్ని వాళ్ళకి ఇచ్చినాడు దేవుడు. వారు శ్రేష్టమైన ఆహారాన్ని వాళ్ళు తిన్నారు. బైబిల్ గ్రంథం ఇలా సెలవిస్తుంది, ఇంతవరకెన్నడూ చూడని, ఎరుగని, తెలియని ఆహారము చేత దేవుడు వాళ్ళను పోషించినాడు. ఆహారం పేరే ఏంటో తెలుసా? ఆహారం పేరు, ఆ ఆహారానికి ఇశ్రాయేల్లో ఒక పేరు పెట్టారు. ఆ పేరేంటో తెలుసా? ఇదేమి, వాట్ ఈస్ దిస్? ఇదేమి. వాళ్ళు పొద్దున్నే లేవగానే ఇదేమి వాళ్ళ కోసం పడిపోయేది. వాళ్ళు చెప్పుకునేవాళ్ళు ఏమని? అరే ఇదేమి వస్తుందిరా పొద్దున్నే, ఇదేమి పడుతుందిరా పొద్దున్నే, దేవుడు ఇస్తాడరా, ఇదేమి అని పేరు పెట్టుకున్నారు వాళ్ళు. ఇశ్రాయేల్లో దానికి ఇదేమి అని పేరు పెట్టారు. దేవుడు పరలోకములో నుండి కుమ్మరించేది ఇదేమీగానే ఉంటుంది, ఇదేమి అన్నట్లే ఉంటుంది. పాత నిబంధన గ్రంథములో నిర్గమకాండములో ఇదేమి అని వాళ్ళు పిలవగలిగినారు. నూతన నిబంధన గ్రంథములో అపోస్తుల కార్యముల్లో వాళ్ళు కూడా పిలవగలిగారు, ఇదేమి అని పిలవగలిగారు. ఏది పైనుండి వస్తుందో అది మానవునికి వింతే, ఏది భూ సంబంధమైనదో అది మానవునికి తెలిసిందే. పైనుండి ఏది వస్తుందో అది ఇదేమి. వాట్ ఈస్ దిస్? ఇదేమిటి? రండి బైబిల్లో మాట నేను చెప్తాను మీకు. నిర్గమకాండము 16వ అధ్యాయం. 15వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఎక్సోడస్ చాప్టర్ 16 verse 15. ఇశ్రాయేలీయులు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఇదేమి అని చెప్పుకున్నారు. సెకండ్ బుక్ ఆఫ్ ఓల్డ్ టెస్టమెంట్, పాత నిబంధన గ్రంథంలో 2వ పుస్తకంలో ఈ మాటను మనం చూస్తాం. తిరిగి నూతన నిబంధన గ్రంథంలో నుండి అపోస్తల కార్యములు, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం. ఎనిమిదో వచనాన్ని చదువుతున్నాను. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 8వ వచనం. యాక్ట్స్ చాప్టర్ 2 verse 8. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం. మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే, ఇదేమి. వారు పెంతెకొస్తనే పండగ దినాన వారు ఒక మేడగదిలో కూర్చుని ఉన్నప్పుడు
వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారి కూడి ఉన్న ఇల్లంతా నిండెను. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా వారు అందరూ పరిశుద్ధాత్మ నిండి వారి ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో ఏం చేస్తున్నారు? వాళ్ళు అన్య భాషలతో మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎక్కడి నుండి అనుగ్రహించబడింది? ఆకాశములో నుండి. దేవుడు అనుగ్రహించిన ప్రతిదీ, పర సంబంధమైన ప్రతిదీ క్రొత్తదే నీ జీవితానికి. పర సంబంధమైన ప్రతిదీ దేవుడు నూతనంగానే మానవునికి ఇచ్చేవాడే ఉంటున్నాడు. అందుకే ఆకాశము నుండి వారికి అనుగ్రహించబడింది నూతన నిబంధన గ్రంథములో. నిర్గమకాండము 2వ పుస్తకంగా మనం తీసుకుంటే, సువార్తలు ఒక పుస్తకం కింద మనం చూస్తే, నెక్స్ట్ వచ్చే అపోస్తుల కార్యములు అనేది 2వ పుస్తకంగా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. సువార్తలు ఒక పుస్తకం అయితే, అపోస్తుల కార్యము 2వ పుస్తకం అయితే, అక్కడ పైనుండి అనుగ్రహించబడిన మన్నాను వాళ్ళు చూచి ఇదేమి అన్నారు. ఇక్కడ పైనుండి అనుగ్రహించబడినటువంటి పరిశుద్ధాత్మ యొక్క శక్తిని బట్టి వీళ్ళు మాట్లాడిన అన్య భాషలను బట్టి వాళ్ళు అంటున్నారు ఇదేమి అన్నారు. అంటే దేవుడు పైనుండి పోషిస్తాడు, పైనుండి అనుగ్రహిస్తాడు మానవ జీవితాలకు. అనుగ్రహించడం ద్వారా వారు క్రొత్తదిగా అనుభవిస్తారు. ఇదేమి అనే అనుభవం వస్తుంది. అంతేకాదు వాళ్ళు నూతనమైన వారుగా, నూతనత్వం అనేది వారి జీవితంలో చూడగలిగే వారై ఉంటున్నారు. అలాగూ దేవుడు మన్నాను కురిపించినాడు. మన్నాను కురిపించి దేవుడు వాళ్ళతో ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, మన్నాను కురిపించి బస్తాలు లోడ్ చేసుకొని స్టాక్ పెట్టుకోండి అని చెప్పలేదు దేవుడు. చెప్పాడా? చెప్పలేదు. బస్తాలు స్టాక్ పెట్టుకోండి, లాట్ వేసుకోండి అని దేవుడు చెప్పలేదు. ఏం చెప్పాడంటే, ఏ నాటి బత్తెము ఆనాడే మీరు కూర్చుకొనవలెను. ఏ నాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలెను అని రాయబడింది. 2వ మాటను చదువుతాం. నిర్గమకాండం, ఎక్సోడస్ చాప్టర్ 16, నిర్గమకాండము 16వ అధ్యాయం 4వ వచనం నేను చదువుతున్నాను. 4వ వచనమును నేను చదువుతున్నాను. యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను. వారు నా ధర్మశాస్త్రము అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించున్నట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏ నాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలెను. ఏ నాటి బత్తెము ఆనాడే వారు ఏం చేయవలసి ఉన్నది? కూర్చుకొనవలెను. ఏ నాటి బత్తెము ఆనాడే కూర్చుకోవాలి. తొట్టెలో పిండి ఎందుకు నిండుగా కుప్పల తెప్పలుగా పొర్లి పారలేదు? నీ కొట్లు ధాన్యముతో నిండి పొర్లి పారును అని రాయబడింది కదా. నీ గానుగుల్లో క్రొత్త ద్రాక్షారసము పారును, నీ నూనె ప్రవహించును అని దేవుడు వాగ్దానం ఉంది కదా. ఇక్కడ ఈ తొట్టిలో ఉన్న పిండి విస్తారముగా చేయబడకుండా, పొంగి పొరిలే పిండి కాకుండా ఆ పిండి అలాగే ఉంది. ఆ పిండి చేత వాళ్ళు పోషించబడ్డారు. కారణం ఏమిటి అంటే, ఏ నాటి బత్తెము ఆనాడే వారు కూర్చుకోవాల్సి ఉన్నది. అందుకే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులకు ఒక మాట చెప్పాడు. ప్రభువా, మాకు కూడా ప్రార్థన నేర్పయ్యా అంటే ఆయన అన్నాడు, పరలోకమందు ఉన్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక అని చెప్తూ ఒక మాట అంటాడు, అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ఏ దినమునకు ఆహారం ఆ దినం మాకు దయచేయము అని ప్రభువు వారికి నేర్పించినాడు. ఇక్కడ ఈ ప్రజల యొక్క పరిస్థితి చూస్తే ఏ నాటి బత్తెం ఆనాడే తీర్చుకోవాలి. ఎందుకు ఇట్లా చేశాడు? ఎందుకు? మన్నా కుళ్ళిపోద్దనే? మన్నా కుళ్ళిపోతుందనే? ఇక్కడ మన్నా కురిసింది, మన్నా కురిపించబడింది ఆకాశం నుండి. ఈ మన్నాను వారు కూర్చుకున్నారు. అక్కడ చెప్పబడింది ఒక మాట, ఏమని? ప్రతివాడు కావాల్సినంత కూర్చుకోండి. తెల్లవారే వరకు అది ఏమవకూడదు, ఉండకూడదు. ఉంటే ఏమవుతుంది? కుళ్ళిపోతుంది, కంపు కొడుతుంది. మరి ఆరో దినాన 2 రోజులకు సరిపడా కూర్చుకోమన్నాడు. అప్పుడు కంపు కొట్టదా? కొట్టలేదు. అప్పుడు కంపు కొట్టలేదు. అప్పుడు కంపు కొట్ట అంటే 2 రోజులు ఉండొచ్చు కదా. అలాంటప్పుడు దేవుడు 2 రోజులకు ఒకసారి మీరు కూర్చుకోండి. 2 రోజులకు ఒకసారి అంటే 3 రెళ్ళు 6, 3 సార్లు కూర్చుకుంటే 6 రోజులు అయిపోతుంది. 7వ రోజు విశ్రాంతి దినము కాబట్టి 2 రోజులకు ఒకసారి కూర్చుకోండి అయ్యా అని చెప్పొచ్చు కదా. అలా చెప్పలేదు. ఏ నాటి బత్తెం ఆనాడే కూర్చుకోండి అని చెప్పినాడు. అదే మాట సారెపతి విధవరాల ఇంటిలో వర్తిస్తుంది. అదే మాట సారెపతి విధవరాల ఇంటిలో మనం గమనించే వారమై ఉంటున్నాం. అదే మాట సారెపతి విధవరాల యొక్క జీవితంలో మనము ప్రస్ఫుటముగా చూడగలిగే వారమై ఉంటున్నాం.
ఏ నాటికి కావలసిన భత్యం ఆ దినం అక్కడ తొట్టిలో కనబడుతుంది. ఆ పిండి తీసుకుంటున్నారు, తింటున్నారు. ఇట్లా ఒక దినము కాదు, 2 దినాలు కాదు, 3 దినాలు కాదు, అనేక దినములు. ఎన్ని దినాలు అంటే లెక్క పెట్టలేదు కానీ మనము అన్ని దినాలని అక్కడ బైబిల్లో ఒక ఇండికేషన్ ఇచ్చింది. ఏంటా ఇండికేషన్ అంటే వర్షము కురిచేంత వరకు. వర్షము కురిస్తే, వర్షము కురిసిన తర్వాత మరి అప్పటికి మరి పంట రావాలంటే కష్టం కదా, పంట రావాలంటే కష్టం కదా. వర్షము కురిసిన తర్వాత అంటే విస్తారమైన వర్షం కురిసిన తర్వాత అప్పుడు తొట్టిలో పిండి అయిపోయిందంటే అయిపోలేదు పిండి. వర్షము కురిసిన తర్వాత కూడా వాళ్ళు భోజనం చేయగలిగినారు. ఆ తర్వాత దినాలలో కూడా వాళ్ళు భోజనం చేయగలిగినారు. అద్భుతము దేవుడు వారి జీవితంలో చేయగలిగినాడు. ఎట్లా చేయగలిగినాడు? మరలా ఆహారం వచ్చేంత వరకు వాళ్ళు భుజించగలిగినారు. ఇలాగూ ఏలియా ప్రవక్త 3.5 సంవత్సరాలనే మాట మనం గమనిస్తాం. 3.5 సంవత్సరాలు ప్రభువు యేసుక్రీస్తు వారు చెప్పాడు, 3.5 సంవత్సరాలు ఆకాశమును మూసివేసినాడు అని. కాబట్టి 3.5 సంవత్సరాలు యాకోబు భక్తుడు కూడా రాసినాడు. అలాగ మనం లెక్కేసుకుంటే కేరీతు వాగు దగ్గర కొన్ని దినాలు, మిగతా దినాలన్నీ కూడా ఎక్కడ? సారెపతి విధురాలింటినే. అంటే వారు ఈ పట్టెడు పిండితో, ఈ కొంచెం నూనెతో ఎన్ని దినాలు పోషించబడ్డారంటే ఏ నాటికి కావాల్సిందో ఆ నాటికి దేవుడు వాళ్ళకి ఇచ్చినాడు. అంటే సమృద్ధికి ఇచ్చేయలేదు, అలాగని చెప్పి లేకుండా తీసేయలేదు. ఏ నాటికి కావాల్సిందో నాటికి ఇచ్చినాడు. ఎందుకు ఇట్లా చేసినట్టు? ఇది ప్రశ్న. ఎందుకు ఇలా చేసినట్టు? అదే ప్రశ్న ఇందాక నుండి మనం అనుకుంటున్నాం. ఏ నాటికి కావాల్సిందో ఆ నాటికి ఇవ్వటం ఎందుకు? మొత్తం బస్తాలు ఇచ్చేయచ్చు కదా. తొట్టిలో కూడా పిండి పొంగి పొరిలిపోవచ్చు కదా. ఎందుకు అలా ఇవ్వలేదు? ఎందుకు ఇలా ఈ కండిషన్ పెట్టినాడు? ఎందుకు అంటే కొన్ని విషయాలు ఈరోజు ఆ పరిస్థితిని అలా దేవుడు అనుమతించడానికి, అలా చేయడానికి, అలా ఆత్మీయముగా వారిని పోషించడానికి, మనల్ని ఆత్మీయంగా పోషించడానికి, వాళ్ళని ఆ కరువులో పోషించడానికి ప్రభువు కలిగి ఉన్న తలంపులేంటి, ప్రభు హృదయంలో ఉన్న ఆలోచన ఏంటి, ఎందుకు ఇలాంటి కండిషన్ వాళ్ళకు పెట్టినాడు, ఎందుకు తొట్టిలో పిండి ఫుల్లుగా రాకుండా ఆనాటికి కావాల్సింది ఆనాటికి దేవుడు ఇచ్చినాడు, అది అయిపోకుండా చేసినాడు, తక్కువ కాకుండా చేశాడు. ఎందుకు అంటే అదే బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. ఏంటవి? రండి. మొట్టమొదటి మాట, ప్రభువు ఎందుకు ఆనాటికి భత్యం ఆనాటికి ఇచ్చాడు, 2 రోజులకి ఇవ్వకుండా? 2 రోజులు నిలవ ఉంటుంది. 2 రోజులు నిలవ ఉంటుందంటే అది విశ్రాంతి దినానికి ముందు దినము. 6వ దినాన వారు ఆ యొక్క విశ్రాంతి దినమునకు కూడా సరిపడా, అంటే 2 రోజులకు సరిపడా వాళ్ళు కూర్చుకోవాలి. అప్పుడు అది కుళ్ళిపోవట్లేదు. మిగతా రోజుల్లో కూర్చుకుంటే అది కుళ్ళిపోతుంది. ఇంకో విషయం కూడా నేను మీకు చెప్తాను. మన్నా కలిగిన బంగారు పాత్ర, మందసములో బంగారు పాత్రలో మన్నాను పెట్టాడు. తన ప్రజలకు, తర్వాత తరాల వారికి, లోకానికి ఏ ఆహారము చేతి ఇశ్రాయేలును పోషించినాడో దాన్ని సాదృశ్యంగా ఉండేదాని కొరకాయ, అది సాక్ష్యార్థంగా ఉండేదాని కొరకాయ మందసములో మన్నా కలిగిన బంగారు పాత్రను దేవుడు పెట్టాడు. అది ఆ రోజున మోషేకి చెప్పాడు, మోషే మందసాన్ని చెయ్యి, అందులో 2 రాతి పలకలు పెట్టు, అందులో చిగురించిన అహరోను కర్రను పెట్టు, అందులో మన్నా కలిగిన బంగారు పాత్రను కూడా ఉంచు, అంటే బంగారు పాత్రలో మన్నాను పెట్టి ఉంచు అని చెప్పాడు. మోషే అలాగే చేశాడు. ఆ మోషే చేసిన ఆ మన్నా కలిగిన బంగారు పాత్ర, ఆ మన్నా కలిగినటువంటి ఆ బంగారు పాత్రలో ఉన్నటువంటి మన్నా కుళ్ళిపోలేదు. 1 రోజు ఆగితే కుళ్ళిపోతుంది, 2 రోజుల తర్వాత ఆగితే కుళ్ళిపోతుంది. ఇప్పటి వరకు కుళ్ళిపోలేదు ఆ మన్నా. కారణం ఏమిటి అంటే మహిమ కలిగినటువంటి దేవుని మహాత్మ్యమును చూపించేటువంటిది. అంటే దేవుని యొక్క అనుమతి లేకుండా, దేవుని సెలవు లేకుండా, దేవుని యొక్క చిత్తము లేకుండా ఏది కుళ్ళిపోదు, ఏది జరగదు. అలాగూ దేవుడు చేసేవాడే ఉంటున్నాడు. అందుకే దేవుని వాక్యములో మనం చదువుతున్నాం. కొన్ని తలంపులను ఈరోజు జ్ఞాపకం చేసుకుంటాం. అందులో మొట్టమొదటి తలంపు, ఎందుకు ఏ దినమునకు కావలసిన మన్నాన్ని దేవుడు ఆ దినానికే వాళ్ళకి అనుగ్రహించినాడు అనగా 4వ వచనాన్ని చదువుతాం. నిర్గమకాండం 16వ అధ్యాయం 4వ వచనం. 16వ అధ్యాయం 4వ వచనం చదవండి. నేను చదువుతున్నాను, గమనించండి. 4వ వచనం. యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపించేదను, వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని వారిని పరీక్షించున్నట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏ నాటి భత్యమును ఆనాడే కూర్చుకొనవలెనో. అంటే పరీక్షించుట కొరకు. ఏం చేయడానికి?
పరీక్షించుట కొరకు. మొట్టమొదటి కారణం, తొట్టెలో పిండి అంత అయిపోకుండా ఉండటానికి గల కారణం ఏంటో తెలుసా? తొట్టెంత పిండితో నింపబడకుండా ఉండటానికి కారణం ఏంటో తెలుసా? ఏ నాటి భత్యం ఆనాటే వారికి సమకూర్చడానికి గల కారణం ఏమిటో తెలుసా? మొదటి కారణము పరీక్షించుట. పరీక్షించుట. ఈ ప్రజలు నేను చెప్పింది వింటారా వినరా, నా ఆజ్ఞలు పాటిస్తారా పాటించరా, ఈ పరీక్ష. వీళ్ళ హృదయములో విధేయత ఉందా లేదా, చెప్పింది వింటారా వినరా, చెప్పింది చేస్తారా చేయరా. ఈ పరీక్ష ఆది కాలము నుండి ఈ కాలం వరకు మనందరి జీవితాలు ఈ పరీక్షలు జరుగుతూనే ఉన్నాయి. కొంతమంది ఫెయిల్ అవుతున్నారు, కొంతమంది పాస్ అవుతున్నారు. కొంతమంది ఫెయిల్ అవుతున్నారు, ఫెయిల్ అయ్యి సప్లిమెంట్లో మళ్ళీ పాస్ అవుతున్నారు. కొంతమంది పాస్ అవ్వకుండా పూర్తిగా డిబార్ అయిపోతున్నారు, పూర్తిగా లోకములో కలిసిపోతున్నారు. మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను నేను. దేవుడు ఒక పరీక్ష పెట్టినాడు. ఆ పండు తినవద్దు, తిను దినాన నిశ్చయముగా నువ్వేమవుతావు, చస్తావు. తినలేదనుకో బాగుంటావు, తింటే ఏమవుతావు, చస్తావు. ఇది ఒక పరీక్ష. ఇది ఒక పరీక్ష. అబ్రహాము జీవితంలో ఒక పరీక్ష. నీ ఒక్కగానొక్క కుమారుని తీసుకొచ్చి మోరియా పర్వతం మీద ఏం చేయి, బలివ్వు. యోసేపు జీవితంలో ఒక పరీక్ష. పోతిఫరు భార్యే పరీక్ష యోసేపుకు. దావీదుకు ఒక పరీక్ష. బత్షెబా ఫెయిల్ అయినాడు, ఫెయిల్ అయ్యి సప్లిమెంట్ కట్టి మళ్ళీ పాస్ అయినాడు. సౌలుకు ఒక పరీక్ష. అమాలేకీయుల్ని బొత్తిగా నిర్మూలన చేయి. ఫెయిల్ అయినాడు. ఫెయిల్ కంప్లీట్ ఫెయిల్ అయిపోయినాడు. నీ జీవితంలో, ఆత్మీయ జీవితంలో నీకు కూడా పరీక్షలు ఉన్నాయి. నీ హృదయంలో ఏముందో తెలుసుకోవాలనే దేవుడు పరీక్ష పెడతాడు. ఎందుకు పరీక్ష పెడతాడు? దేవుడు ఎందుకు పరీక్ష పెడతాడు? నీ సామర్థ్యం తెలవాలి, నీ విశ్వాసము తెలవాలి, నీ విధేయత తెలవాలి. నీ జీవితంలో ఉండేటువంటి దేవుని కొరకైన ఆసక్తిని ఆయన తెలుసుకోవాలనే ఆరాటం ఆయనకు ఉంటుంది. ఆసక్తి ఉందా లేదా తెలుసుకోవాలి. అందుకే ఆయన పరీక్షలు పెడతాడు. అబ్రహాము జీవితంలో పరీక్ష 100% పాస్. అద్భుతమైన రిజల్ట్ వచ్చింది అబ్రహాము జీవితంలో. యోసేపు యవనస్తుడు, పాపమును విడిచిపెట్టి పాపమునకు దూరంగా పారిపోయినాడు. శ్రేష్టమైనటువంటి బహుమానం పొందినాడు. మోషే ఎదుట ఒక పరీక్ష. ఈ సింహాసనం కావాలా, దేవుని ప్రేమతో శ్రమ అనుభవిస్తావా? ఆ పరీక్షలో అల్పకాలం పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రేమతో శ్రమ అనుభవించడం మేలని చెప్పి దాన్ని తిరస్కరించి దేవుని ప్రేమతో శ్రమ అనుభవించడానికి బయటకు వచ్చిన ఆ మనుషుడు 100% పాస్ అయినాడు. నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో ఏంటి పరిస్థితి? మనమేంటి? మన స్థితి ఏంటి? పాసా ఫెయిలా? ఫెయిల్ అయ్యి అలాగే ఉన్నావా? అయితే నీ దేవుడు నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు. దావీదును కరుణించిన ఆ దేవుడు, నీ జీవితాన్ని, పేతురుని కరుణించిన ఆ దేవుడు, ఇంకెంతో పతనమైపోయిన యోనాను కరుణించిన ఆ దేవుడు నిన్ను కరుణించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఆయన వైపు తిరిగితే, పశ్చాత్తాపడితే నిన్ను కరుణించి మరలా విజయం వైపుకు నిన్ను నడిపిస్తాడు. ఓటమిలో ఉండక్కర్లా, ఫెయిల్ అయిపోయి అలాగే ములుగుతూ ఉండక్కర్లా, ఉన్నతమైన స్థానంలోకి నిన్ను నడిపించేవాడే ఉంటున్నాడు. పరీక్షించుట కొరకు. ఎందుకు పరీక్షించాలి? అది కూడా స్పష్టంగా బైబిల్లో రాయబడింది. ద్వితీయోపదేశ కాండము, డ్యూటరానమీ చాప్టర్ 8. ద్వితీయోపదేశ కాండం డ్యూటరానమీ చాప్టర్ 8, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 2వ వచనాన్ని చదవండి. మరియు నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. కాబట్టి నిన్ను నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసు. శోధించుటకు అంటే పరీక్షించడానికి, నీ హృదయంలో ఏముందో తెలుసుకోవాలని. ఇద్దరికి ఒక గొడవ వచ్చింది. ఎవరికెవరికంటే దేవుడికి సాతానికి.
సాతాను అంటాడు, నీ భక్తుడు ఊరినే ఉన్నాడా, నీ భక్తుడు ఊరినే భయభక్తులు కలిగి ఉన్నాడా, నీ యందు భయభక్తులు ఊరినే కలిగి ఉన్నాడా, ఒక్కసారి అతను శోధించి చూడు, అతను భయభక్తులు ఏంటో తెలిసిపోద్దంటే హృదయంలో ఏముందో, యోబు హృదయంలో ఏముందో దేవుడికి బాగా తెలుసు. మన హృదయంలో ఏముందో దేవుడికి బాగా తెలుసు. నీ హృదయంలో ఏముందో దేవుడికి బాగా తెలుసు. యోబు హృదయంలో ఏముందో దేవుడికి బాగా తెలుసు. దేవుడు అటు పైపైన చూచేసి ఉండేవాడు కాదు, అంతరంగం ఎరిగిన వాడు, హృదయాన్ని ఎరిగిన వాడు, హృదయం యొక్క లోతులు ఎరిగిన వాడు. దేవునికి సర్వ సృష్టి తేటగా కనబడుతుంది, నరుని యొక్క అంతరంగము మరి ఎంతో తేటగా ఆయనకి కనబడుతుంది. నరుని యొక్క అంతరంగము తేటగా చూడగలిగిన వాడు. అందుకే సాతానుడు పైపైన చూస్తాడు, దేవుడు అంతరంగంలో చూస్తాడు. సాతాను అనుకున్నాడు ఏదో దేవుడు మేలు చేస్తున్నాడు, సంతానం ఇచ్చినాడు, గొర్రెలు ఇచ్చినాడు, మేకలు ఇచ్చినాడు, మందలు ఇచ్చినాడు, ఒంటెలు ఇచ్చినాడు, ఎద్దులు ఇచ్చినాడు, ఆడగాడిదలు ఇచ్చినాడు కనుక అందుకే భయభక్తులు కలిగి ఉన్నాడు. అతని భార్య ఆయన ఇద్దరు సంతోషంగా ఉంటున్నారు కాబట్టి భయభక్తులు కలిగి ఉన్నాడు. అంతేకాదు చుట్టూ కంచి వేశాడు కనుక అందుకే భయభక్తులు కలిగి ఉన్నాడని సాతాను గ్రహించినాడు. దేవుడేం గ్రహించినాడో తెలుసా? అంతరంగంలో ఏముందో గ్రహించినాడు. హృదయంలో ఏముందో అది తెలుసుకుని నీ దేవుడు నీ పట్ల పనిచేస్తాడు. నా దేవుడు నా హృదయంలో ఏముందో తెలుసుకుని దాన్ని బట్టి నా పక్షంగా పనిచేస్తాడు. హృదయంలో ఉన్న దాన్ని బట్టి పనిచేసే దేవుడినా. మనుషులు పై రూపాన్ని బట్టి పనిచేసేవాళ్ళు మనుషులు. హృదయంలో ఏముందో బాగా తెలుసు. అందుకే చాలా పర్యాయాలు నేను ఒక మాట అనుకుంటాను. ఏంటా మాట అంటే, ఈ యోబు అనే ఈ ఒక్క మనుషుని మీద, ఒక సామాన్యమైనటువంటి మనుషుని మీద, యోబు అనేటువంటి ఈ నరమాత్రుని మీద అంత నమ్మకం పెట్టుకొని యోబు విషయంలో సాతానికి ఎందుకు అవకాశం ఇచ్చినాడు దేవుడు? అసలు యోబు గనక పుట్టుక్కున ఒక మాట అన్నాడు అనుకో, ఏం దేవుడు, ఏమి లోకము, ఎంత భయభక్తులు కలిగి ఉంటే ఇదా నాకు వచ్చేదని చెప్పి ఒక మాట అన్నాడు అనుకో, దేవుడి పరువంతా ఏమవ్వాలి? దేవుని పరువంతా ఏమైపోవాలి? దేవుని మహిమంతా ఏమైపోవాలి? దేవుని గొప్పతనం అంతా ఏమైపోవాలి? నేను అనుకుంటాను, దేవుడు యోబును నమ్మి దేవుడు తన పరువంతటిని పణంగా పెట్టి సాతానుకు మాట ఇచ్చినాడు, నువ్వు వెళ్ళి చూడు, నా భక్తుడు అలాంటి వాడు కాదు, ఎందుకంటే దేవుడికి బాగా తెలుసు యోబు హృదయంలో ఏముందో బాగా తెలుసు. అందుకే పరీక్షించినాడు. హృదయంలో ఏముందో తెలుసుకోవాలనేది నీ దేవుని ఆరాటం, నీ దేవుని యొక్క ఆశ. హృదయంలో ఏముందో తెలుసుకోవాలనేది. అందుకే నిన్ను కొన్ని పరిస్థితులకు దేవుడు అనుమతిస్తాడు, అప్పగిస్తాడు, నీ హృదయంలో ఏముందో తెలుసుకోవడానికి. ఏది జరిగినా నీ చిత్తమే ప్రభువా, నా జీవితానికి, నా ఆయుష్కి, నా ప్రాణానికి మూలాధారం నీవే ప్రభువా, ఏది జరిగినా నీ మేలుకే ప్రభు, నా మేలుకే ప్రభువా అని సంపూర్ణంగా మనం అప్పగించుకుంటామనేది మన హృదయంలో దేవుడు చూడగలిగాడా? అయితే మనం ధన్యులమే. ఒకవేళ వీరు మేలు కలిగినప్పుడు ఇలా, కీడు కలిగినప్పుడు అలా, మేలు కలిగినప్పుడు ఈ విధంగా, కీడు కలిగినప్పుడు అలా మాట్లాడతారనేది తెలుసుకున్నాడా? మన హృదయంలో ఏముంది? యోబు హృదయంలో ఏముందో తెలుసుకున్నాడు దేవుడు. అందుకే మాట ఇచ్చినాడు. దేవుడికి తెలుసు, దేవుడు అనంత జ్ఞాని. సాతానికి అప్పగించుకునేదానికి, సాతాన్ దగ్గర లోకువైపోయేదాని కొరకు దేవుడు ఎప్పుడు ప్రయత్నించాడు. అందుకే దేవుడు సాతానికి చెప్పాడు, నువ్వు వెళ్ళి చూడు నా భక్తుడు అంటే వాడికి కాదు, వెళ్ళు, ఏం కావాలో చెయ్యి, ఏం చేస్తావో చెయ్యి, కానీ అతను ప్రాణాన్ని తీబాకని చెప్పి దేవుడు వదిలినాడు. అయితే అద్భుతం ఏంటో తెలుసా? దేవుడిచ్చాడు, దేవుడు తీసుకుని పోయినాడు. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అని మహింపరిచినాడు. భార్య అంది, దూషించి చావు అంది, భార్యను కూడా తిట్టాడు. దేవుడు మేలు అనుభవించినాడు, కీడిచ్చినాడు, కీడు అనుభవిస్తాము అన్నాడు. హృదయంలో ఏముందో బాగా తెలుసు. అందుకే యోబును దేవుడు ఎంతగానో ఆశీర్వదించినాడు. నా సేవకుడైన, అల్టిమేట్గా దేవుడిచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? నా సేవకుడైనా. యోబు పలికినట్లుగా యుక్తమైన దాన్ని, రైట్ అయిన దాన్ని, సరి అయిన దాన్ని మీరు పలకలేదు అన్నాడు. అద్భుతముగా దేవుడు యోబుని ఆశీర్వదించిన వాడే అంటున్నాడు. అందుకనే మన హృదయంలో ఏముందో దేవుడికి కావాలి. ఇశ్రాయేలు ప్రజల హృదయంలో ఏముందో దేవుడికి కావాలి. సారెపతు విధవరాల హృదయంలో ఏముందో దేవుడికి కావాలి. సారెపతు విధవరాల యొక్క కుమారుని హృదయంలో ఏముందో దేవుడికి కావాలి. అందుకే దేవుడు ఏం చేసినాడో తెలుసా? తొట్టెంత పిండి వచ్చేయలేదు, కానీ ఆ ఉన్న పిండి అయిపోలేదు, తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె ఏమవలేదు, ఒకటి పరీక్షించుట కొరకాయ.
నిన్ను నన్ను పరీక్షించడానికే కొన్ని పరిస్థితులు అక్కడ పెడతాడు. నిన్ను నన్ను పరీక్షించడానికే కొన్ని పరిస్థితులను దేవుడు అనుమతిస్తాడు. కాబట్టే అనుమతించినప్పుడు పాస్ అవుతున్నావా, ఫెయిల్ అవుతున్నావా, వెలి చూపును బట్టి జీవిస్తున్నావా, విశ్వాసును బట్టి జీవిస్తున్నావా? మన జీవితాల్లో మనము దేవుని మీద ఆధారపడే వారముగా ఈ లోకంలో మనం జీవించవలసిన వారమై ఉంటున్నాం. కాబట్టి పరీక్షించుట కొరకై, వారి హృదయంలో ఏముందో తెలుసుకునే దాని కొరకై ఏనాటి బత్యము ఆనాడే వారు ఏం చేసుకోవాలి, కూర్చుకోవాలి. అంటే మొదటి కారణం ఏంటి? పరీక్ష. అలా పరీక్షించినప్పుడు దేవుడికి తెలిసింది ఏంటంటే ఒక విషయం తెలిసింది. రండి 16వ అధ్యాయం నిర్గమకాండము 16వ అధ్యాయం 16వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతాం. అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెం మిగుల్చుకొనగా అది పురుగు పట్టి కంపుగొట్టెను. మోషే వారి మీద కోపపడగా వాళ్ళు ఏం చేసినారు? ఏ దినంకా ఆ దినం కూర్చుకోండి అయ్యా అని చెప్పినాడు దేవుడు. కూర్చుకున్నారు. ఉదయం వరకు ఉండొచ్చా? ఉండకూడదు. ఒక ఆశపోతే ఆయన ఏం చేసినాడంటే, వెళ్ళి అసలు ఏమవుద్దో చూద్దాం, అసలు వీళ్ళు చెప్పేది నిజమా కాదా అని అనుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. అలాగెళ్ళి ఎక్కువ కూర్చుకున్నాడు, తిన్నాడు, మిగిలిపోయింది. ఉదయం వరకు ఉంచితే ఏమైంది? కంపు కొట్టింది. అంటే అర్థం ఏంటి? వీరు కొంతమంది చెప్పినట్టు చేసినారు, కొంతమంది ఏం చేయలేదు, చెప్పినట్టు చేయలేదు. అంటే అర్థం ఏంటో తెలుసా? అవిధేయత ఉంది వీళ్ళల్లో, అవిధేయత కనబడుతుంది వీళ్ళల్లో. అవిధేయత కలిగిన వారు వీరు, అవిధేయత కలిగినటువంటి వారు. రెండో విషయం ఏమి నేర్పిస్తుంది? ఏనాటి బత్యం ఆనాడే కూర్చుకోవాలని చెప్పే మాట. తొట్టెలో ఏనాటి కావాల్సిన పిండి ఆనాడు వాళ్ళు తీసుకుంటున్నారు, వాళ్ళు పోషించబడుతున్నారు. ఏనాటికి ఆనాటికి పిండి వాళ్ళకి ఇవ్వబడుతుంది. తొట్టెలో పిండి తక్కువ కాలేదు, బుడ్డెలో నూనె అయిపోలేదు. ఎందుకు అంటే, ఒకటి పరీక్షించుట కొరకు, రెండు కారణం ఏమిటి అంటే, ప్రతిదినము వారు దేవుని మీద ఆధారపడుట నేర్పించేదాని కొరకు. ఏమి నేర్పించేదాని కొరకు? ఆధారపడుట. వాళ్ళు దేవుని మీద డిపెండ్ అవ్వాలి. దే డిపెండ్ అపాన్ గాడ్. దేవుని మీద వారు ఆధారపడవలసినది. ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడటం ఏంటండి? చెప్పాడుగానా, మంచు సాయంత్రం పూట మంచు పడిపోద్ది, అది ఆరిన తర్వాత ఆ మంచు అంత ఆరిన తర్వాత అప్పుడు ఈ నూనె కణమం లాంటిది పడుతుంది, తెల్లని కొత్తిమీర గింజవలే ఉంటుంది, ఇది నూనె పూసిన పూపంలాగా తేనె వంటి రుచి కలిగిందని బైబిల్లో రాయబడింది కదా. అలాంటి మన్నా కదా ఇది. ఆ మన్నా, అవును, అటువంటి మన్నాని, ఆ మన్నాని దేవుడు వాళ్ళ కొరకు కురిపించినాడు. ప్రతిరోజు కురిపిస్తా అన్నాడు కదా. కురిపించినప్పుడు ఇంకా ఆధారపడేది ఏంటి అంటే, రెండో విషయం ఏమి నేర్పిస్తుందో తెలుసా? రెండో విషయం ఏమి నేర్పిస్తుంది వీళ్ళకు అంటే, ప్రతి దినము ఉదయకాలమే వాళ్ళు వెళ్ళి ఏం చేయాలి? దాన్ని సమకూర్చుకోవాలి. అంటే ఆధారపడాలి. వారి యొక్క ఆహారము కొరకు ప్రతి దినము వారు ఎవరి మీద ఆధారపడాలా? ఉదయకాలము లేవగానే దేవుడు మనకు ఆహారం ఇస్తాడు అని. దేవుని మీద ఆధారపడుట నేర్పిస్తుంది. డిపెండ్ అపాన్ గాడ్. దేవుడి మీద ఆధారపడే స్వభావం. ఏ దినము కావాలి గనక ఆధారపడాలి. ఏ దినమునకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు ఏం చేయము, దయచేయము. అంటే అర్థం ఏంటంటే, ఆ దినమునకు కావాల్సింది నువ్వు మా కొరకు దయచేయి ప్రభువా, సప్లై చేయి. దేవుని యొక్క సప్లై ప్రారంభమైతే ఆగిపోయేది కాదు. నీ జీవితంలో దేవుని యొక్క సప్లై ఎలాగుంటుందంటే, ఏ డివైన్ సప్లై. అది పరలోకపు సరఫరాది. ఆ సరఫరాని ఎవరు ఆపివేయలేరు. అది దేవుని సరఫరా. ఈ లోకంలో సరఫరాలు, ప్రభుత్వాలు మారితే సరఫరాలు ఆగిపోవచ్చు, లేకపోతే ఆస్తి కోల్పోతే సరఫరా ఆగిపోవచ్చు, లేకపోతే మన స్థితి దిగజారిపోతే సరఫరా ఆగిపోవచ్చు. కానీ డివైన్ సప్లై ఎప్పటికీ కూడా ఆగిపోదు. అది అద్భుతమైన సప్లై. దేవుడు అద్భుతంగా సప్లై చేస్తూనే ఉంటాడు. దినదినము వాళ్ళ జీవితాల్లో అనుగ్రహిస్తానని చెప్పినాడు. ఏ దినము వారు ఉదయకాలం లేవగానే ప్రభు మీద ఆధారపడి వచ్చి ఏం చేయాలి? కూర్చుకోవాలి. బస్తాలు అక్కడ పెట్టుకుంటే ఇంకా కూర్చుకునే పని ఉందా? లేదు. అంటే మొట్టమొదటి అనుభవము
ఏ దినము కా దినమునకు వారు కూర్చుకోవాలనే మాట వాళ్ళకి ఏం చేపిస్తుందంటే, ఎందుకల్లా దేవుడు ఆ కండిషన్ వాళ్ళకి అనుమతించినాడంటే, పెట్టాడంటే, ఒకటి పరీక్షించుటకు, రెండు వాళ్ళు ఎవరి మీద ఆధారపడాలా? దేవుని మీద ఆధారపడాలి. ప్రతి దినము మన జీవితంలో మనం ఆధారపడవలసింది ఎవరో తెలుసా? దేవుడే. మన ఆధారం ఎవరు? ఆయనే. నా క్షేమాధారం ఎవరు? ఆయనే. నా పోషణాధారం ఎవరు? ఆయనే. నా సమస్తమునకు ఆధారం ఎవరు? ఆయనే. అందుకే మనం పాట పాడతాం, సర్వంబులో నాకు సర్వమేసు, సర్వశక్తి గలయేసు, సర్వంబులో నాకు సర్వమేసు, సర్వశక్తి గలయేసు, హల్లెలూయా ఆమెన్, హల్లెలూయా ఆమెన్. కాబట్టి ఆయనే మన పోషణ, మన సర్వము, మన సమస్తము ఆయనే. అందుకే మనం ఆయన మీద ప్రతి దినము, ఎవ్రీడే డిపెండ్ అపాన్ గాడ్, మనం దేవుని మీద ఆధారపడవలసిన వారం అంటున్నాం. 16వ అధ్యాయంలో ఒక మాటను మనం చదువుతాం రండి. నిర్గమకాండము 16వ అధ్యాయం 16 వచనాన్ని నేను చదువుతున్నాను. 16 ఎక్సోడస్ చాప్టర్ 16:16. మోషే, ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారం. యెహోవా ఆజ్ఞాపించిందేమనగా, ప్రతి వాడును తన వారి భోజనమునకు తన కుటుంబంలోని తలకు ఒక్కొక్క ఓమేరు చొప్పున దాన్ని కూర్చుకునవలెను. ఒక్కొక్కడు తన గుడారములో ఉన్న వారి కొరకు కూర్చుకునవలెను. ఇశ్రాయేలు అట్లు కూర్చుకొనగా, అట్లు చేయగా, కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకుని. కొందరు ఎలా కూర్చుకున్నారు? ఎక్కువగా కూర్చేస్తున్నారు. కొందరు ఏమని చేసినారు? తక్కువగా కూర్చుకున్నారు. అయితే ప్రతి వారు కూర్చుకోవాలి, వెళ్ళాలి. ప్రతి వాడి పని నిమిత్తమై వారి ఆహారం కొరకు వాటిని కూర్చుకోవాల్సి ఉన్నది. అంటే ప్రభు మీద ఆధారపడవలసింది. ఆధారపడటం అంటే ఏంటో నేను మీకు చెప్తాను, జాగ్రత్తగా వింటే. ఆధారపడటం అంటే ఎట్లాగంటే, ఎంత నీకు కావాలో అంత, తగినంత నువ్వు అక్కడ కూర్చుకొని తెచ్చుకోవాలి. నీ ఇంటి వారి కొరకు ఏదైతే ఉందో అది తెచ్చుకోవాలి. ఇంకో విషయం కూడా మనకు నేర్పిస్తుంది. ఏంటి ఆ విషయం అంటే, బస్తాలే ఇంటి నిండా పెట్టారనుకోండి, బస్తాలే ఇంటి నిండా పెట్టారనుకోండి, ఇంటి నిండా పెట్టినప్పుడు బస్తాలు మన్నా కురిపించబడి అన్ని మీకు కావలసినటువంటి మన్నాని విస్తారంగా మీరు కూర్చుకొని గోడౌన్స్ నిండా భద్రపరుచుకొని, మోషే ఐగుప్తు దేశంలో యోసేపు ఐగుప్తు దేశమంతా ధాన్యాగారాలన్నిటినీ నింపేసినట్టుగా అలా నింపేసుకొని కావలసినప్పుడల్లా తినండి అని చెప్పి అలా దాచిపెట్టుకోమని దేవుడు చెప్తే బాగుండేది కదా. అలా విస్తారంగా పెద్ద పెద్ద గోడౌన్స్ అన్ని నింపుకొని ఇలాగూ రేషన్ ఇచ్చినట్టు ఇస్తే బాగుండేది కదా. అలా ఇవ్వలేదు. ఈనాటికి ఆనాటికి కూర్చుకోవాలి. అంటే అర్థం ఏంటంటే, అలాగూ గనక ఇశ్రాయేలు ప్రజలకు బస్తాల మన్నాని వాళ్ళ గదుల్లో కూర్చుకొని దాచిపెట్టుకొని కావాల్సినప్పుడల్లా తినండి అయ్యా అని చెప్తే అప్పుడు వాళ్ళు ఏమవుతారో తెలుసా? సోమరులు అవుతారు. అందుకే ఏ దినమునకు పని వాళ్ళు చేయాలి, పని చేసుకోవాలి. ఆహారము కొరకు ఏం చేయాలి? పని చేయాలి. బైబిల్లో అపోస్తలుడైన పౌలు ఒక మాట చెప్పాడు, పనివాడు భోజనమునకు పాత్రుడు. పని చేయాలి. పని చేయకుండా విస్తారంగా ఆ ధాన్యాన్ని ఒకేసారి కూర్చుకొని మిగతా దినాలన్నీ ఖాళీగా కూర్చొని తినేమని కాదు. ప్రతి దినము వారు పని చేయాలి, ప్రతి దినము వారు కష్టపడాలి, ప్రతి దినము వాళ్ళు శ్రమపడాలి. వారింటి వారి ఆహారం కొరకు వాళ్ళు కష్టపడాలి, ప్రయాసపడాలి, పని చేయాలి. బైబిల్లో రాయబడింది, పని చేయము, కష్టపడము, సువార్తికుని పని జరిగించు. శ్రమపడు, సువార్తికుని పని చేయి అని అపోస్తలుడైన పౌలు చెప్పాడు. అవును, కష్టపడుట అంటే ఆహారాన్ని కూర్చుకునే పని వారు కలిగి ఉండాలి. ఇప్పుడు వీళ్ళకు కూడా తొట్టి నిండా పిండి ఉంటే ఇంకా ఏమవుద్ది వీళ్ళ పరిస్థితి అంటే, వీళ్ళు ఇంకా ఏ పని చేయాల్సిన అవసరం లేదు. ఏ దినమునకు ఆ దినమునకే దేవుడు పిండి ఇస్తున్నాడు వాళ్ళకు. ఆ పిండి తీసుకుంటున్నారు, అప్పములు వేసుకుంటున్నారు, తింటున్నారు. అంటే మన్నాను వాళ్ళకు కురిపించి ఏ నాటి బత్యము వాళ్ళకి ఆ రోజు ఏర్పాటు చేయట్లో గల మొదటి కారణము పరీక్షించుట, రెండవ కారణం వాళ్ళు ఏం చేయబట్ట
దేవుని మీద ఆధారపడుట. ఇక్కడ వీళ్ళు కూడా సారెపతు విధవరాలు కూడా, అయ్యో ఈ రోజు వరకు వచ్చింది మనకి, మరి రేపేంటో, రేపు కూడా ఉంది పిండి, ఎల్లుండేంటో ఆ రోజు కూడా ఉంది, మళ్ళా 20వ తారీఖునేంటో ఆ రోజు కూడా ఉంది, 25వ తారీఖు ఏంటో ఆ రోజు కూడా ఉంది. ఏ దినమున కా దినమే వాళ్ళు దేవుని మీద ఆధారపడవలసి ఉంది. మూడో విషయము, వాళ్ళు పని చేసే వాళ్ళై ఉండాలి, సోమరులుగా ఉండకూడదు. పనివాడు భోజనమునకు ఏంటి పాత్రుడు, పని చేసి కూర్చుకోవాలి. దేవుడు విస్తారముగా వాళ్ళకి ఇచ్చేసి సోమరులుగా చేయాలని దేవుడు ఆశ కాదు. వారు కష్టపడేవారు ఉండాలా, పని చేసేవారు ఉండాలా. అందుకే ఉదయం లేవగానే వాళ్ళకు పని ఏంటా పని తెలుసా? మన్నాను పోగేసుకోవాలి, దాన్ని కూర్చుకోవాలి, ఇంటికి తెచ్చుకోవాలి, తెచ్చి ఇంట్లో పెట్టుకొని వాళ్ళ కుటుంబం కొరకు సమకూర్చుకోవాలి. కూర్చుకునే పని వాళ్ళు చేయాలి. ప్రతి దినము ఎవ్రీడే వాళ్ళు లేవగానే చేయాల్సిన పని కూర్చుకునే పని వారు చేయవలసి ఉన్నది. ఈ దినాల్లో మనం కూడా కూర్చుకుంటున్నామా? ప్రతి దినము కూర్చుకోవాలి. మన జీవితంలో దేవుడు విస్తారముగా మన కొరకే మన్నాను కురిపించే దినాలు ఈ దినాలు. మన్నా విస్తారంగా కురిపించబడుతుంది. నా బాల్య దినాల్లో చూస్తే ఎంత మన్నా ఆకాశం నుండి కురిపించబడేది కాదు. ఈ దినాలలో మన్నా కురిపించబడినంత ఎక్కడా విస్తారమైన ఈ మన్నా ఎక్కడా కురిపించబడలేదు. ఈ దినాల్లో కురిపించబడుతుంది ఈ మన్నా. మరి ఈ మన్నాను మనము కూర్చుకుంటున్నామా? ప్రతి దినం ఉదయకాలం లేవగానే వారు చేయాల్సిన పని వెళ్ళి కూర్చుకోవాలి. ఎప్పుడైతే కూర్చుకుంటాడు, రండి ఆ మాట చదువుతాము. 16వ అధ్యాయము 12వ అధ్యాయము 12వ వచనం. ఉదయమున ఆహారం చే తృప్తి పొందుదురు, మీ దేవుడినైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుందురని వారితో చెప్పుమనెను. 13వ వచనం. ఉదయమున మంచు పాలెము చుట్టూ పడి ఉండెను. పడిన ఆ మంచు ఎగిరిపోయిన తరువాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనపడెను. ఆ అరణ్యపు భూమి మీద కనపడిన సన్నని కణములే ఇశ్రాయేలీలు చూచి అన్నారు, ఏమైనది తెలియక ఇది ఏమి అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. ఆ సన్నని కణములు చూచినారు వీళ్ళు, చూచన్నారు, ఇది ఏమి అన్నారు వాళ్ళు. ఉదయమున అద్భుతంగా దేవుడు వారిని పోషిస్తున్నాడు. అందుకే ప్రతి వాడు పని కలిగి ఉన్నాడు. పని చేసిన వాడే భోజనానికి ఏంటి పాత్రుడు. పని చేయాలి, మన చేతులతో మనం కష్టపడి పని చేయాలి. అది స్వార్థికుని పనా, అది ఇంటి పనా, అది మందిర పనా, పరిచర్య, నిర్మాణమా, అది ఏ పనైనా దేవుని పని మనం చేయాలి. అంతేకాదు మన కొరకు మనం పని చేసుకోవాలి. పని చేసేవాడే భోజనానికి ఏంటి పాత్రుడు. నువ్వు పని చేయకపోతే నువ్వు భోజనానికి పాత్రుడు కాదు. పని చేయుట మన ధర్మము. కాబట్టి ఇక్కడ పని చేయుట అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా మనం చూస్తాం. అందుకే ఏ దినము కాదు వాళ్ళు పని చేయవలసి ఉంది. మొట్టమొదటి ఉద్దేశము పరీక్షించుట, రెండవ ఉద్దేశము ఆధారపడుట, మూడవ ఉద్దేశము వారు పని చేయుట. నాలుగవ ఉద్దేశం ఏమిటి అంటే, ఎందుకు దేవుడు వారికి ఏనాటి బత్యం ఆనారు కూర్చుకోండి అని చెప్పడానికి నాలుగవ ఉద్దేశం ఏమిటి అంటే, వాళ్ళ జీవితాలలో సంతృప్తిని నేర్పించాలి. వాళ్ళ జీవితాలలో సంతృప్తి నేర్పించాలి. అంటే ఆశబోతుతనము అంటారు, దురాశ అంటారు, మితిమీరిన ఆశ అంటారు, దురాశ దుఃఖానికి చేటు అంటారు. కాబట్టి దురాశ ఉండకూడదు. అంటే చాలు అనే మాట అంటే దేవుడు చెప్పాడు, ఎవరికి ఎంత కావాలంత కూర్చుకోండి, ఉదయం వరకు ఏం చేయొద్దు, మిగల్చొద్దు. అంటే ఆశపోతు వాళ్ళు, అంటే దురాశ కలిగిన వాళ్ళు బాగా కూర్చేసుకుని ఏమైంది, తినలేకపోయారు. ఇక ఆశ అయితే ఉంది తినాలని, కానీ పట్టట్లేదు, స్టమక్ పట్టట్లేదు. ఏం చేస్తారు? అందుకే కృష్ణా జిల్లాలో ఒక మాట ఉంది, ఒక సామెత,
ఏంటి ఆ సామెత అంటే, కన్ను కావాలంటదంట, కడుపు తినలేనంటదంట. కన్నేమో చూసి ఆశపడుతుంది, తినాలి తినాలి తినాలి, ఇదంతా తినేసేయాలి, ఇదంతా నేనే తినేయాలి, ఇదంతా నేనే తినేయాలి అనుకుంటుంది కళ్ళు. కానీ కడుపు అంటది ఎంత పడుతుంది, పట్టినంత పడుతుంది, పట్టిన తర్వాత ఇక నేను తినలేనని చెప్పి తీసి అవతల పడేయాల్సిందే. అలాగూ వాళ్ళు సంతృప్తిని నేర్పించడానికి, వాళ్ళ జీవితాల్లో తృప్తికరమైన జీవితాన్ని నేర్పించడానికి నీకెంత కావాలో అంత కూర్చుకో, అంతే చాలు. అలాగే వాళ్ళు కూర్చుకున్నారు. ఒకడేం చేసినాడు, ఒకడేనా ఎంతమంది, 20 వచ్చు. కొందరు ఉదయం వరకు కొంత మిగిల్చినారు, కొందరు వినలేదు మాట, ఏమొద్దులే చూద్దాంలేని కొంతమంది, అసలే తినాలి ఇంకెక్కువ తినాలి అని చెప్పి, భలే ఉంది తేనె పూసిన అపూపంలాగా ఉంది కదా అని ఇంకెక్కువ తిందామని కొంతమంది కూర్చుకునేసరికి కొద్దిగా తిని మిగతాది మిగిలిపోయేసరికి రేపొద్దునకల్లా కంపు కొట్టింది. అంటే ఇది ఏమి నేర్పిస్తుంది మన జీవితాల్లో అంటే, తృప్తికరమైన జీవితాన్ని నేర్పిస్తుంది. ఒక భక్తుడు ఒక మనవి దేవునితో చేసినాడు, దేవా 2 మనవులు నేను నీతో చేస్తాను, ఏమంటే నేను చనిపోకముందు నువ్వు వాటిని నాకు దయచేయి. విస్తారంగా తొట్లు పిండి వద్దు నాకు, తర్వాత బుడ్డలు నిండా నూనె ఇచ్చేయొద్దు నాకు, పీపాల నూనె ఎకరలా, లేకపోతే బస్తాల మన్నా ఎకరలా, నాకు తగినంత ఆహారము నాకు దయచేయి. ఏమి దయచేయి? తగినంత ఆహారము నాకు దయచేయి. సామెతల గ్రంథం 30వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ ప్రోవెబ్స్ చాప్టర్ 30. సామెతల గ్రంథం 30వ అధ్యాయము ఈ మాటను చదువుకుంటాం. 8వ వచనాన్ని చదువుతున్నాను. వ్యర్థమైన వాటిని అబద్ధము నాకు దూరముగా ఉంచుము, పేదరికమునైను ఐశ్వర్యమునైను నాకు దయచేయకము, తగినంత ఆహారము నాకు ఏం చేయము అని. తగినంత ఆహారము నాకు దయచేయి. తగినంత ఇవ్వయా నాకు చాలు, తగినంత ఇవ్వయా నాకు చాలు, తగినంత నాకెంత తగునో అంతే. ఈ బుడ్డిలో ఈ తొట్టిలో పిండి బుడ్డిలో నూనె తగినంత ఉంటుంది. ఎందుకు అంటే, ఎక్కువ ఇచ్చేస్తే యెహోవా ఎవడంటానేమో, నా చేతులు పని చేయలేనేమో, ఎక్కువ ఇచ్చేస్తే యెహోవా ఎవడు అంటానేమో. అయితే తక్కువ ఇస్తే దొంగిలించి నీ నామానికి అవమానం తెస్తానేమో, అందుకే నాకేమివ్వు, తగినంత. ఈ తగినంత ఎప్పుడు వస్తుందో తెలుసా? ఏ నాటి బత్యం ఆ నాటి కూర్చుకుంటేనే అప్పుడు వాళ్ళు ఏం చేయగలుగుతారు, వాళ్ళకి కావాల్సినంతటిని వాళ్ళు సమకూర్చుకోగలుగుతారు. మనం కూడా అన్నాన్ని 4 రోజులు సరిపడా వండేసి మనం ఒక చోట కుప్ప పెట్టుకొని అది వండుకొని అది తోడుకొని తినేది కాదు కదా, తినలేం కదా. ఏ నాటిదా నాటే వండుకోవాలా. ఇప్పుడు అంటారు వాళ్ళు, వేడివేడిగా తినండి, చల్లారిపోయిన తినబాకండి, వేడివేడిగానే తినండి అని. కాబట్టి ఇప్పుడు వాళ్ళు చేసే పని ఏంటంటే, తగినంత వారి జీవితాల్లో నేర్పించడానికి, అంటే సంతృప్తిని వాళ్ళకి నేర్పించడానికి, సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని దేవుడు వారికి నేర్పించడానికి ఏనాటి బత్యము ఆనాడే వారు ఏం చేయాలా, కూర్చుకోవాల్సింది. తగినంత కూర్చుకునేదాన్ని నేర్పించడానికి, చాలు ఇది చాలు మనకి దేవుడిచ్చినాడు అని సంతృప్తిని వాళ్ళకి నేర్పించడానికి. అందుకే నాటి బత్యం ఆ నాటికి దేవుడు ఏర్పాటు చేసినాడు. ఈరోజు దేవుడు నన్ను పోషించినాడు, చాలా సంతోషం, దేవునికి వందనాలు అని వారి జీవితాల్లో నేర్పించడం కొరకై దేవుడు ఏనాటి బత్యాన్ని ఆనాడు వారి కొరకు ఏర్పాటు చేస్తూ వచ్చినాడు. మొదటి కారణము పరీక్ష అంట. 2వ కారణము ఆధారపడుట దేవుని మీద, ఏ దినము కా దినము. 3వ కారణము వారు ప్రయాసపడేవారిగా, పని చేసుకునేవాళ్ళుగా, వారి చేతులతో వారు కూర్చుకునేవారిగా ఉండవలసిన వారే ఉంటున్నారు. కురిపించేది దేవుడే, మోషే కాదు, దేవుడే కురిపిస్తాడు. కానీ కూర్చుకోవాల్సింది ఎవరంటే మనమే కూర్చుకోవాలి. దేవుడు కూర్చుకునే పని ఎందుకు పెట్టినాడో తెలుసా? దేవుడు మన్నాను కురిపించిన దేవుడు ఆ మన్నాన్ని సరాసరి నోట్లో కూడా పంపేయచ్చు కదా, కూర్చుకోకుండా వారి నోట్లోకి ఇచ్చేయచ్చు కదా. మీరు నోరులు తెరవండి, మీ నోరులు నేను నింపేస్తాను, మీ నోరు బాగుగా తెరుము, నేను దాన్ని నింపుతానని వాగ్దానం ఉంది కదా. అక్కడికి వెళ్ళి నిలబడి ప్రవ్వా అని నోరు తెరవగానే మన్నా వచ్చి లోపల పడిపోతే నమిలేసి మింగేసేసుకునే పని కదా. వీళ్ళు కూర్చుకోవాల్సిన అవసరం ఏముంది? 10 నిమిషాలు వాళ్ళ యొక్క డేరా బయట నిలబడితే వారి కడుపు నిండిపోయేది కదా. అలా చేయలే దేవుడు.
ఏం చేసినాడు? ఎవరి చేతులతో వారు కష్టపడి పని చేయాలి. అందుకే ఈనాటి భత్యము వాళ్ళు ఆనాడే ఏం చేసుకోవాలా? ప్రయాసపడుట వారికి నేర్పించాలి. 4వ కారణం ఏంటి? సంతృప్తి. ఎంత కూర్చుకోవాలి అంతే కూర్చుకోవాలి, ఎక్కువద్దు తక్కువద్దు. సంతృప్తిని వారికి నేర్పించడానికి. 5వ కారణం ఏంటి? 5వ కారణం సంతృప్తిని వాళ్ళకి నేర్పించినాడు. సారెపతి విధురాలు ఇంటిలో వారు ప్రయాసపడుట నేర్చుకున్నారు. ఏనాటి భత్యం ఆనాడే వాళ్ళు తీసుకోవాల్సి ఉంది. తర్వాత వాళ్ళను దేవుని మీద ఆధారపడేట్టు చేశాడు. ఈ రోజు వరకు బాగానే ఉంది. రేపు కూడా వస్తుంది పిండి. తర్వాత వాళ్ళని పరీక్షించడానికి, వాళ్ళ హృదయంలో ఏముందో తెలుసుకోవడానికి ఈ విషయాలన్నీ మనం చూసాం. 5వ విషయం ఏమిటి అనగా, ఒక చక్కని మాట వ్రాయబడింది. ఆ మాటను జ్ఞాపకం చేసుకుంటా. 16వ అధ్యాయము, నిర్గమకాండం 16వ అధ్యాయం. 16వ అధ్యాయము 17-18 వచనాలు. 17-18 వచనాలు. నిర్గమకాండం 16వ అధ్యాయం 17-18 వచనాలు. ఇశ్రాయేలు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకుని, వారు ఓమెరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకున్న వానికి ఎక్కువగా మిగలలేదు, తక్కువగా కూర్చుకున్న వానికి తక్కువ కాలేదు. వారు తమ తమ ఇంటివారి భోజనమునకు సరిగా కూర్చుకుని ఉండిరి. ఎలా కూర్చున్నారు? సరిగా, సరిపడినంతగా వాళ్ళు కూర్చుకున్నారు. అంటే సరిగా కూర్చుకున్నట్టు వాళ్ళకి నేర్పించినాడు దేవుడు. ఏ దినము కా దినము కూర్చుకునే ఈ విధానము వారికి గుణాలన్నీ నేర్పించింది, ఈ లక్షణాలన్నీ నేర్పించింది. అందుకే ఇక్కడ మనం చదువుతాం. అక్కడ ఒక మాట రాయబడింది, గమనించినారా? ఎక్కువగా కూర్చుకున్న వాడికి ఎక్కువ కాలేదు, తక్కువ కూర్చుకున్న వాడికి ఏం కాలేదు? తక్కువ కాలేదు. అదేంటి? ఎక్కువ కూర్చుకున్న వాడికి ఎక్కువై మిగిలిపోవాలి, తక్కువ కూర్చుకున్న వాడికి తక్కువైపోయి ఇంకా నేను ఇంకో గుప్పెడో 2 గుప్పెడలో కూర్చుకుంటే బాగుండు కదా అనిపించాలి. కానీ బైబిల్ ఏముందో తెలుసా? ఎక్కువ కూర్చుకున్న వాడికి ఎక్కువ అవ్వలేదంట, తక్కువ కూర్చుకున్న వాడికి ఏమవ్వలేదంట. అది మన్నాలో ఉన్న విశేషత, మన్నాలో ఉన్న గొప్పతనం అది. తక్కువ కూర్చుకున్నాడు అతను. ఏదో పరిస్థితిని బట్టి, అనారోగ్యమో బలహీనతో ఏదో పరిస్థితిని బట్టి కూర్చున్నాడు, తక్కువ తెచ్చుకున్నాడు. అయినా అతనికి తక్కువ కాల. ఏదైతే ఉందో అదే అతనికి ఏమైంది? తృప్తి అయింది. అదే అతనికి సరిపోయింది. అదే కడుపు నిండింది. అదే అతనికి వెళితనిపించలేదు. సంతృప్తి చెందాడు. రెండో విషయము, ఎక్కువ కూర్చుకున్నవాడు ఏమవ్వలేదు, ఎక్కువ కాలేదు. అది అతనికి సరిపోయింది. ఎట్లా ఇది? ఏ విధంగా అంటే, మన్నా అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు. పాత నిబంధనలో మన్నా ఆకాశం నుండి కురిపించబడింది. క్రొత్త నిబంధన గ్రంథములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలా చెప్పాడు, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. నీ ప్రభువే మన్నా, హెవెన్లీ మన్నా. నీ ప్రభు ఆయన పరలోకము నుండి దిగి వచ్చిన మన్నా మన కొరకాయ. యేసుక్రీస్తు ప్రభువును కలిగి ఉంటే చాలు. యేసుక్రీస్తు ప్రభువును కలిగి ఉండటమే కావాలి. యేసు ప్రభు నీలో ఉంటే నీకు తక్కువ లేదు, నీకు ఎక్కువ కాదు, అంత సరిపడినవాడు ఆయన, చాలు. యేసు ప్రభువును కలిగి ఉండటం అనేదే నీ లెక్క. యేసు ప్రభువును కలిగి ఉన్నావా లేదా? వాళ్ళు మన్నాను కలిగి ఉన్నారా లేదా? వాళ్ళు కలిగి ఉన్నటువంటి మన్నా వాళ్ళకి తక్కువ చేయలేదు, వాళ్ళకి తక్కువ కాలేదు. వాళ్ళు బాగా కలిగి ఉన్నా అది వాళ్ళకి ఏం కాలేదు, ఎక్కువ కాలేదు. యేసు ప్రభు నీ జీవితంలో కలిగి ఉంటే అది ఎక్కువే, తక్కువ ఎప్పటికీ కాదు. సరిపడినంతగా నీ జీవితానికి ఉంటుంది. అందుకే ఒక భక్తుడు పాట రాసినాడు, యేసు చాలును, యేసు చాలును, ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పచ్చిక బయలులో పరుండజేయుం, శాంతి ముచెంత నడిపించును. పచ్చిక బయలులో పరుండజేయున్, శాంతి జలము చెంత నడిపించును. అనిశము ప్రాణము
తృప్తిపరచున్, మరణలోయలో నన్ను కాపాడును. అనిశము ప్రాణము తృప్తిపరచున్, మరణలోయలో నన్ను కాపాడును. యేసు చాలును, యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. కాబట్టి యేసు చాలు. ఆయన నన్ను పోషించేవాడు, నా జీవితాన్ని తగినవాడు, నాకు ఎప్పుడు తక్కువ కాలేదు ఆయన ఉంటే. అలాగని చెప్పు నేను ఎప్పుడు ఇదైపోలేదు. కారణం ఏంటో తెలుసా? నాకు చాలినవాడు, నా జీవితానికి సరిపోయినవాడు, నా జీవితానికి సమృద్ధి అయినవాడు, నా జీవితానికి సరిపోయినవాడు, చాలినవాడు నా దేవుడని మనం ప్రభువును కలిగి ఉండవలసిన వారమే. ప్రియ స్నేహితుడా, నీ ప్రభువును నువ్వు కలిగి ఉన్నావా? వారు కలిగి ఉన్నారు, మన్నాను వారు కలిగి ఉన్నారు. కలిగి ఉంటే అది తక్కువ కాలేదు వాడికి, అలాగని చెప్పి ఎక్కువైపోలేదు. వాళ్ళకి కావలసిన సంతృప్తిని దేవుడు వాళ్ళకు అనుగ్రహించిన వాడే ఉంటున్నాడు. అందుకే మొదటి కారణము ఏమి? పరీక్ష. రెండవ కారణము ఆధారపడుట. మూడవ కారణము కష్టపడుట, సమకూర్చుకోవటం, చేతులతో పనిచేస్తూ వాళ్ళు కష్టపడుకోవాలి. నాలుగో కారణము సంతృప్తి. ఎక్కువైన వాడికి ఎక్కువ కాల, తక్కువైన వాడికి తక్కువ కూర్చుకున్న వాడికి తక్కువ కాలేదు. సంతృప్తిని సరిగా సరిపోయిన దాన్ని ప్రభు వాళ్ళకి అనుగ్రహించిన వాడు అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు మన హృదయంలో చేర్చుకుంటే మనకు కూడా ఇంకో ఆధిక్యత లభిస్తుంది. మరి ఐదో కారణం ఏంటి? రండి చదువుకుంటాం. దేవుని వాక్యంలో నుండి నిర్గమకాండము 16వ అధ్యాయం. ఐదోది చెప్పలేదా? 16వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుతున్నాం. 7వ వచనాన్ని, యెహోవా మీద మీరు సనిగిన సనుగులను ఆయన వినుచున్నాడు. ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు. ఏం చూస్తారు? ఎందుకు ఏనాటి బత్యం ఆనాటి వారు కూర్చుకోవాల్సి ఉన్నది అంటే, వారి జీవితాల్లో వారు చూడగోరవలసిందేంటి? మహిమను చూడాలి. ప్రతి దినము ఆయన మహిమను వారు చూడగలగాలి. ప్రతి దినము వారు ఆధారపడినప్పుడల్లా దేవుని మహిమను వారు చూడాలి. వారు కూర్చుకునటం మొదలుపెట్టినప్పుడల్లా వాళ్ళు దేవుని మహిమను చూడగలగాలి. ప్రతి ఉదయమున దేవుని మహిమను వారు చూడగలగాలి. దేవుని గొప్పతనాన్ని వాళ్ళు చూడాలి. నీ దేవుడు మహిమ కొరకు పనిచేసే దేవుడు. నీ దేవుడు మహిమ కొరకు కార్యములు జరిగించే దేవుడు. నీ దేవునికి ఉన్న లక్షణం ఏంటో తెలుసా? ఆయన మహిమ కలిగినటువంటి వాడు. ఆయనకు మహిమ రావాలి. నా మహిమను నేను ఎవరికి ఇచ్చువాడనో కాదు. నా మహిమ నేను ఎవరికి ఏం చేయను? ఇవ్వను. బైబిల్లో మాట స్పష్టంగా రాయబడింది. ఎవరికి ఇవ్వను నేను. ఆయన మహిమ కావాలి. నిన్ను నన్ను పుట్టించింది మహిమ కొరకే పుట్టించినాడు. ఈ భూమి మీద మనం పుట్టింది ఎందుకో తెలుసా? మహిమ కోసమే. ఈ భూమి మీద దేవుడు మనను జన్మింపజేసింది ఎందుకో తెలుసా? మహిమ కోసమే. ఏర్పరచుకుంది ఎందుకో తెలుసా? తన కృపా మహిమకేం కలగటానికి, కీర్తి కలగటానికి. అందుకే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ మహిమను మనము దేవుడికి ఇవ్వకుండా మనం తీసుకొని, ఈ మహిమను దేవుడికి ఇవ్వకుండా సృష్టికిచ్చి, ఈ మహిమను దేవుడికి ఇవ్వకుండా సృష్టికర్త అయిన దేవునికి మహిమ ఆపాదించకుండా సృష్టికి ఆపాదిస్తూ, లోకములో ఉన్న తుచ్చమైన వాటికి ఆపాదిస్తూ దేవుడి నామానికి అవమానం తెస్తున్నాను. అందుకే దేవునికి ఇవ్వాల్సిన మహిమ ఎవరికి ఇవ్వాలా? దేవునికి ఇవ్వాలి. బైబిల్లో రాయబడింది. రెండు విషయాలు మీకు చెప్తాను. నిన్ను పుట్టించింది ఎందుకు? దేవుడు దేని కొరకు పనిచేస్తాడు? రండి బైబిల్ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 42వ అధ్యాయం. ఐజియా చాప్టర్ 42 వర్స్ 8. 42వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతున్నాను. 8వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికి నా మహిమ నేను ఇచ్చువాడను కాను. నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. నా మహిమ నేను ఎవరికి ఏం చేయవాడను కాదు, ఇచ్చువాడను కాను. మరి దేవుడు మనల్ని ఎందుకు పుట్టించినాడు? రండి 43వ అధ్యాయం ఐజియా చాప్టర్ 43 వర్స్ 7. 43వ అధ్యాయం 7వ వచనం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము. నేనే వారిని కలగజేసి తిని, వారిని పుట్టించిన వాడును నేనే. నా మహిమ నిమిత్తము నేను సృజించాను. నిన్ను నన్ను పుట్టించింది ఆయన,
ఎందుకు పుట్టించినాడు అంటే మహిమ కొరకే పుట్టించినాడు. అందుకే దేవుని మహిమను మనం చూడాలి. ప్రతి పనిలో, ప్రతి దినము, ప్రతి సమయంలో, ప్రతి సందర్భంలో, ప్రతి స్థితిలో ఆయన మహిమను మనం చూడవలసిన వారమై ఉంటున్నాం. రేపు ఉదయమున దేవుని మహిమను మీరు చూచెదరు అని ప్రభువు సెలవిచ్చినాడు. అద్భుతమైన మహిమను ఇశ్రాయేలు ప్రజలు కన్నులారా చూడగలిగారు. మనం కూడా చూడగలగాలి. అదే మహిమను సారెపతిలో ఉన్న ఆ విధవరాలు, ఆ యొక్క బయలుదేవత సంబంధమైన పట్టణంలో నివసించే ఆ విధవరాలు దేవుని మహిమను చూడగలిగింది. మనం చూడగలుగుతున్నామా? ఎందుకు ఏనాటి బత్తి మానాడే కూర్చుకోవాలి? ఎందుకు తొట్టి నిండా పిండి ఇవ్వలేదు? బుడ్డి నిండా నూనె ఎందుకు ఇవ్వలేదు? ఏ నాటికి కావాల్సింది ఆ నాటికి దేవుడు వాళ్ళకి ఇస్తున్నాడు. తెచ్చుకుంటున్నారు, అప్పాలు వేసుకుంటున్నారు, తెచ్చుకుంటున్నారు, అప్పాలు వేసుకుంటున్నారు. కారణం ఏమిటి అంటే మహిమ కొరకే, ఆయన మహిమ కొరకు. అందుకే చెప్పు, సారెపతి విధురాలి ఇంటిలో తొట్టి నిండా పిండి కాలేదు. అలాగని చెప్పి తొట్టిలో పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. ఎందుకని? 5 కారణాలు. 1, వారిని ఏం చేయడానికి? పరీక్షించడానికి. 2, దేవుని మీద ఆధారపడటం నేర్పించడం. 3, మూడో విషయము, వారి చేతులతో వాళ్ళు ఏం చేయాలి? కష్టపడాలి, పని చేయాలి వారు. అలాగని చెప్పి దేవుడు విస్తారంగా మన ఇంట్లో కురిపించాడు. మనం కష్టపడాలి, దేవుడు మన కొరకు కుమ్మరిస్తాడు. తిరిగి 4, సమృద్ధి, సంతృప్తి, చాలినంతగా దేవుడు వారికి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఎందుకు? ఏ దినము కా దినం కూర్చుకోవాలంటే ఎక్కువ కూర్చుకుంటే ఏమైపోతుంది? అందుకే ఎక్కువ కూర్చుకోకుండా తగినంత కావాలని కోరుకోవటం, దురాశ లేకుండా చేయడానికి, అత్యాశ వారి జీవితంలో లేకుండా చేయడానికి దేవుడు తగినంత వారికి నేర్పించడానికి ఈ కండిషన్ పెట్టాడు వాళ్ళకి. 5వది ఏం చేయడానికి? మహిమను చూపించడానికి. గొప్ప మహిమను దేవుడు చూపించడానికి, వారి జీవితంలో కనుపరచడానికి, దేవుని మహిమను వారు చూడగలటానికి ఈ కార్యమును అనుమతించినాడు. అందుకే వాళ్ళు దేవుని మహిమను చూడగలిగారు. సారెపతు విధవరాలు కూడా దేవుని మహిమను చూడగలిగారు. ఈనాడు నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో దేవుని మహిమను చూడకుంటామా? అలా చూడకుంటే ధన్యులమే. మన జీవితంలో ప్రతి సందర్భంలో ప్రభు మీద ఆధారపడినప్పుడల్లా ప్రభు మహిమను మనం చూడగలిగినట్లు ప్రభు మనకి సహాయపడును గాక. మోకరించండి, ప్రార్థన చేస్తాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియా స్నేహితుడా, ప్రియా సోదరి, ఈ రాత్రి ప్రభు నిన్నెంతో ప్రేమించి ఒక శ్రేష్టమైనటువంటి సమయాన్ని నీకు అనుగ్రహించినాడు. అద్భుతమైన సమయము, ఆశ్చర్యకరమైన సమయం ప్రభు నీకు ఇచ్చినాడు. ఆ సమయాన్ని బట్టి మనం ప్రభుని ఘనపరచవలసిన వారమైన 16వ వచనం, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలోని వచనాన్ని మనం చదువుతూ వచ్చినాం. అదేమిటి అనగా, తొట్టెలో పిండి తక్కువ కాలేదు, బుడ్డెలో నూనె అయిపోలేదు. తొట్టెలో పిండి తక్కువ కాలేదంట, బుడ్డెలో నూనె అయిపోలేదంట. అంటే ఆ ఉన్న పిండి ఉందే, 2 అప్పాలయ్యే పిండి, అది తగ్గిపోలేదు, తక్కువ కాలేదు. అనేక దినాలు వాళ్ళు పోషించబడ్డారు, బుడ్డెలో నూనె అయిపోలేదు. అంటే 2 అప్పాలయ్యేటువంటి నూనె, 2 అప్పాలయ్యేటువంటి పిండి, అనేక దినములు వాళ్ళు ఎట్లా పోషించబడ్డారు. దీనికి ఇశ్రాయేలును పోషించిన ఉదాహరణే కారణము. వారిని దేవుడు పరలోకం నుండి మన్నాను కురిపించి పోషించినాడు. తొట్టిలో ఉన్న పిండిను దేవుడు వీరి కొరకాయ ఆశీర్వదించి అయిపోకుండా చేసి వీరిని పోషించినాడు. కారణం ఏమిటి అంటే, ఎందుకు విస్తారంగా వాళ్ళకి బస్తాలు మన్నాను ఇవ్వలేదు, వీళ్ళకి తొట్టెలు పిండి ఇవ్వలేదు? ఏంటి కారణము అంటే, వారు ప్రభు మీద ఆధారపడాలి, వారిని పరీక్షించాలి, వాళ్ళ హృదయంలో ఏముందో తెలుసుకోవాలి. వారు ప్రభు మీద ఆధారపడేటువంటి వారిగా చేయాలి వారిని. అంతేకాదు, వారి చేతులతో వారు కష్టపడి పనిచేసుకునే వారిగా చేయాలి. ఆహారమును సంపాదించుకునేదానికి వారి చేతులతో కష్టపడి సమకూర్చేవారిగా వారిని చేయాలి. అంతేకాదు, వారు దురాశ లేకుండా, అత్యాశ లేకుండా తగినంత సమకూర్చుకునే వారిగా వారిని చేయాలి. దురాశ లేని వారిగా చేయాలి, తగిన దానితో తృప్తిపడే వారిగా చేయాలి, తగినంత కూర్చుకునే వారిగా వారిని చేయాలన్నది దేవుని ఉద్దేశం. 5వదిగా, దేవుని మహిమను వారు చూడాలి. మహిమగల దేవుడు, మహిమా ప్రభావములు కలిగిన వాడు.
అంతరిక్షము ఆయన మహిమను వర్ణిస్తుంది. ఈనాడు మన జీవితాల్లో మనము కూడా ఆయన మహిమను వివరించడానికి, ఆయన మహిమను మనము చూడాలని చెప్పి ఆయన గొప్ప కార్యములు మన పక్షంగా చేసేవాడే ఉంటున్నాడు. అందుకే నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆ మన్నా ఎవరో కాదు, నీ ప్రభువే. నీ కొరకు జీవాహారముగా, నీ కొరకు పరలోకపు మన్నాగా ఆ ప్రభువు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినాడు. ఆయన అంగీకరిస్తావా? నీ హృదయంలో చేర్చుకుంటావా? ఆయన చేర్చుకుంటే నీ జీవితానికి సమృద్ధి, ఆయన చేర్చుకుంటే నీ జీవితానికి మహిమ, ఆయన చేర్చుకుంటే నీ జీవితానికి క్షేమం, ఆయన చేర్చుకుంటే నీ జీవితంలో గొప్ప మేలును అనుభవిస్తావు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు జీవాహారముగా చేయబడ్డాడు. ఆ ప్రభు పరలోకపు మన్నాగా ఈ లోకానికి వచ్చినాడు. ఆయన్ను అంగీకరించు, ఆయన నిన్ను సమృద్ధితో నింపేవాడై ఉంటున్నాడు. అలా సారెపతు విధురాలు ఇంటిలో ఏలియా భక్తుణ్ణి, సారెపతు విధురాలు ఇంటి వారిని ఆశీర్వదించి వారిని పోషించి సంరక్షించినట్లు దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. నీ జీవితం, నా జీవితం, మనం ప్రతిదినము, ఏ దినము కాదినము దేవుని మీద ఆధారపడాలి. దినదినము వాళ్ళు కూర్చుకున్నట్టు పరలోకపు మన్నా, జీవాహారమైన ప్రభుని, జీవపు వాక్యము, జీవాహారమైన దేవుని వాక్యాన్ని దినదినము మనం కూర్చుకోవాలి. కూర్చుకుంటే నీకు చాలినంతగా దేవుడు ఉంటాడు, చాలినంతగా నీకు సహాయపడతాడు. నీ జీవితానికి సరిపడినంతగా ఆయన కార్యములు జరిగించేవాడే ఉంటున్నాడు. అందుకే అలా మన జీవితాలను ప్రోత్సాహపరిచినట్లు సహాయపడునుగాక. ప్రేమ కలిగిన మా తండ్రి, నమ్మకమైన మా దేవ, జీవాధిపతి, మీ ఘనమైన నామమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్ఠ తరుణాన్ని బట్టి మీకే స్తోత్రాలు. మీరు ఇచ్చిన గంభీరమైన ఈ సమయాన్ని బట్టి వందనాలు ప్రభువా. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనాన్ని ధ్యానించడానికి ఇచ్చిన సమయం కొరకు వందనాలు ప్రభువా. వారి తొట్టిలో పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదని చెప్పిన మాట కొరకు వందనాలు. నిజమే ప్రభువా, నీవు మహిమ కొరకు పనిచేసే దేవుడవు. నీ మహిమగల కార్యాలు మీరు జరిగించావు. ఎందుకు విస్తారంగా పిండినివ్వలేదు, విస్తారంగా బుడ్డిలో నూనె ఇవ్వలేదు? వారు ఎందుకని వారు వాటిని మాత్రమే వాళ్ళు పొందగలిగినారు. వాటితోనే వాళ్ళు అనేక దినాలు పోషించబడ్డారు. కారణం ఏమిటనగా ఇశ్రాయేలు ప్రజలను మన్నాతును పోషించిన విధానము ఏనాటి బత్యం ఆనాడే వారు కూర్చుకునవలేనని సెలవిచ్చిన మాటను బట్టి వందనాలు. ఏ నాటిది ఆ నాటికి వారు సమకూర్చుకోవాలి. ఏ నాటికి ఆనాటి వాళ్ళు ప్రభు మీద ఆధారపడాలి. ఏ నాటికి ఆనాడు వాళ్ళు ప్రయాసపడి శ్రమపడి సంపాదించుకోవాలి. ఆహారం కొరకు వాళ్ళు ప్రయాసపడాలి. ఏ నాటికి ఆనాడు వారు తృప్తిగా జీవించాలి. ఏ నాటికి ఆనాడు వారి జీవితాల్లో మీ మహిమను చూడగొనాలి అని చెప్పి వారి విషయంలో నువ్వు గొప్ప ఉద్దేశం గలవాడవై మా పితరులైన నీ ప్రజలైన ఇశ్రాయేలీయులను నీవు ఆ విధంగా పోషించినందుకు వందనాలు. అదే మాదిరిగా సారెపతు విధరాలను కూడా ఏలియా భక్తుని ద్వారా మీరు పోషింపజేసినందుకు స్తోత్రాలు. నా జీవితంలో, మా జీవితాల్లో మేము కూడా అట్టి వైఖరిని కలిగి మీ మీద ఆధారపడుతూ, ఏ దినము కాదినము మీ మీద ఆధారపడుతూ మేము మన్నాను కూర్చుకునే వారంగా, జీవాహారమైన క్రీస్తును కలిగి ఉండేవారంగా, జీవాహారమైన వాక్యాన్ని సమృద్ధిగా సరిపడినంతగా కూర్చుకోగలిగే వారంగా మీరు మమ్మల్ని సిద్ధపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. దేవా, తీసుకొచ్చిన ప్రియుల కొరకు వందనాలు. ఎవరైతే మీ వాక్యం విన్నావారిని బట్టి స్తోత్రాలు. వాక్యమును విన్న వారిని బట్టి, గ్రహించిన వారిని బట్టి, లోబడిన వారిని బట్టి, అప్పగించుకున్న వారిని బట్టి, తీర్మానం చేసుకున్న వారిని బట్టి, నిశ్చేతలోకి రాబడిన వారిని బట్టి స్తోత్రాలు. నిర్లక్ష్యంగా ఉన్న వారిని బట్టి కూడా మీకు స్తోత్రాలు. వారిని దర్శించి నిర్లక్ష్యం విడిపించి మీ కొరకాయ ఆయత్తపరచబడే వారికి సిద్ధపరచవలసిందిగా కోరుతూ మీరు మాకు ఇచ్చిన ఈ దివ్యమైన తరుణాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి పుణ్యనామములో మిమ్మల్ని స్తుతిస్తూ అతి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తనైన దేవుని ప్రేమ, మన యేసుక్రీస్తు వారికి కృప, పరిశుద్ధాత్మేక అన్యోన్య సహవాసము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ చేరును మనందరికీ సర్వలోకంలో తండ్రి ప్రేమించు వారికి సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.